నామినేషన్స్ తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో ఇది పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ ఉంది, దీనికన్నా ముందు వీడియో ఈవెన్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతా. మీరు ఫస్ట్ పార్ట్ 1 చూడాల్సిందే. పార్ట్ 1 చూసిన తర్వాతే పార్ట్ 2 అర్థమైంది, ఎందుకంటే దానికి దీనికి కనెక్షన్ ఉంది. ఇది ఏ పార్టీకి ఆ పార్టీ కాదనమాట, కనెక్షన్స్ అయితే ఉన్నాయి. అట్లీస్ట్ మీరు హౌస్లోనే అది ఏం జరిగింది లైవ్ చూస్తుంటేనైనా సరే అప్పుడు మీకు ఇది అర్థమైంది, లేదంటే మాత్రం గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. సో ఐ సజెస్ట్ వెళ్ళి పార్ట్ 1 చూడండి. పార్ట్ 1 చూసిన తర్వాతే పార్ట్ 2కి రండి. క్లారిటీ ఇచ్చా. ఇంక స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఏందిరా కంటెంట్ అంతుంది, ఇంకా గంట సేపు ఉంది. ఆ గంటలో కూడా అన్ని డిస్కషన్స్ ఉన్నాయి. తనూజ వర్సెస్ కళ్యాణ్, మధ్యలో మాధురి గారు మీడియేషన్ ఏదో చేస్తూ ఉన్నారు, అది నెక్స్ట్ పార్ట్ అనమాట. ఇది మాత్రం ఇంకొక పార్ట్. అబ్బో చాలా ఉంది భయ్యా. నంబరు 12 గులాబ్ జాములు తిన్నాను భయ్యా. ఓవర్ స్వీట్ అయిపోతుంది. 1 గంట నుంచి 8 లోపల నిద్ర ఆపుకోవడానికి. సరే నా పాటలు పడతాను, కానీ ముందుగా మీరు వీడియోని లైక్ చేయండి. మీ సైడ్ నుంచి మీరు ఏదైనా పాటలు పడాలి అంటే ఆ వీడియోని లైక్ కొట్టండి. బిగ్ బాస్ చూస్తే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు ఒపీనియన్స్ని దీని మీద కామెంట్ చేయండి. ఇంక లోపలికి వెళ్ళిపోదాం. సో పార్ట్ 1 తర్వాత ఏమవుతుందంటే తనూజ గారు, ఇమ్మాన్యుయల్, దివ్య, కళ్యాణ్ వీళ్ళందరూ బాత్రూంలోకి చేరారు. అక్కడ ఫస్ట్ తనూజ గారు, దివ్య మాట్లాడుకుంటూ ఉంటారు. సో కిచెన్లో గొడవ అవుతుంది, కిచెన్లో డిస్కషన్ అయింది. దాని తర్వాత ఆ డిస్కషన్ వాష్రూమ్కి మూవ్ అయింది. ఎందుకు మూవ్ అయింది అంటే తనూజ గారు వాష్రూమ్ క్లీన్ చేయాలి కాబట్టి. తనూజ దివ్యకి చెప్తా ఉంటారు అనమాట, నేను అక్కడ తప్పు జరిగింది క్లారిటీ లేనప్పుడు ఇట్రా అంటే నీకు ఒకవేళ అక్కడ మిస్ అయింది అనుకో. సో ఇక్కడ పాయింట్ చెప్తాను పార్ట్ 1 చూడడం కోసం. ఏమీ లేదు, లాస్ట్ వీకెండ్లో ఆవిడ అస్త్రానికి, ఎవరు అస్త్రానికి, ఆయిషా గారు అస్త్రానికి ఈవిడ డిజర్వింగ్ అన్డిజర్వింగ్లో డిజర్వింగ్ ఇస్తారని సపోర్ట్ చేస్తారు కదా, దానికోసం వారం మొత్తం సపోర్ట్ చేయకుండా 10 నిమిషాలు ఎలా మారిపోయి ఉన్నది ఇమాన్యుయల్ పాయింట్. వాళ్ళని అడిగారంట, అన్డిజర్వింగ్కి పాయింట్స్ అడిగారు, బట్ అక్కడ కట్ చేస్తే డిజర్వింగ్ పాయింట్స్ చెప్పేప్పటికి వీళ్ళు హట్ అయ్యారు దానికోసం. సో అలాంటప్పుడు ఇట్రా నన్ను అడుగు, నువ్వెందుకు అలా చేసావు, ఇలా చేసావు అని అనుకోలేదు అని చెప్పి అడుగు. బికాజ్ ఇట్స్ ఎ కాన్వర్సేషన్. మన మధ్య జరిగింది ఏదైతే ఉందో, నేను అడిగిన పాయింట్స్ కానీ చెప్పిన పాయింట్స్ కానీ కాన్వర్సేషన్, అంతేగాని అది ఒక కమిట్మెంట్ కాదు. సో కమిట్మెంట్ కానప్పుడు నువ్వు ఎలా చేస్తావు, ఆ కాన్వర్సేషన్లో కూర్చొని అడగటం ఎలా ఉంది అంటే ఎందుకు అలా నువ్వు చేసావు అని చెప్పి అడగటం ఎలా ఉంది, నామినేట్ చేసి బయటికి పంపించేయడం ఎలా ఉందని. నేను ఇక్కడ పాయింట్ చెప్తాను. మాస్టారు కాంటెంట్ మొత్తం రోలర్ కోస్టర్ రైడ్లో ఉంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఇమాన్యుయల్ రైట్ అనిపిస్తే, కొన్ని సిచ్యువేషన్స్లో తనూజ రైట్ అనిపిస్తుంది. ఇద్దరు పోటాపోటీగా ఉంటుంది. కొన్ని తనూజ సైడ్ నుంచి తనూజ రైట్ అనిపిస్తుంది, కొన్ని ఇమాన్యుయల్ సైడ్ చూస్తే ఇమాన్యుయల్ రైట్ అనిపిస్తుంది. ఇప్పుడు తిని చెప్పిన ప్రకారం కరెక్ట్గా అనిపిస్తుంది మనకి, అంతే కదా. ఒక మిస్కమ్యూనికేషన్ జరిగింది, అన్డిజర్వింగ్ అడిగింది, అక్కడ కట్ చేస్తే డిజర్వింగ్ పాయింట్స్ అని చెప్పింది. ఓకే ఎందుకు అలా చెప్పు అని చెప్పి పక్క తీసుకుని అడుగు, అంతే తప్పితే దీన్ని నామినేట్ చేసి బయటికి పంపించడం ఏంటి? ఇమాన్యుయల్ ఎట్ట చేయాలనుకున్నాడు, కరెక్ట్, ఓకే. నెక్స్ట్ ఇమాన్యుయల్ వస్తాడు వెనక నుంచి, అది ఓకే పక్కన పెట్టు. వాడు నన్ను నామినేట్ చేయనందుకు, కళ్యాణ్ నామినేట్ చేయనందుకు అక్కడ లేచిపోయి వాళ్ళ మమ్మీని నామినేట్ చేస్తున్నందుకు లేచి వాయిస్ రైజ్ చేసి వాట్ ఈస్ దేర్, నాకు అర్థం కాదు, అంత ఇదిగా చేయాల్సిన అవసరమే ఉంటుంది, అక్కడ అడగాల్సిన అవసరం అని చెప్పి ఇమాన్యుయల్ వస్తాడు, వచ్చి ఉంటాడు కాబట్టి వెనక నుంచి ఉంటాడు. వాడు చెప్తా దివ్య, కళ్యాణ్ అనేవాడు నా దగ్గరికి వచ్చి తనూజాకి నామినేట్ చేయడానికి పాయింట్స్ ఉన్నాయి అంటే నేను ఇస్తానేమన్నా, కరెక్టే ఇది ఇమాన్యుయల్ సైడ్ నుంచి ఇవ్వాలి, ఇచ్చాడు. తనూజ ఒక్కడికి కాదు ఇద్దరికి సింగిల్ నామినేషన్ చేస్తే సేవ్ అవ్వదు అని చెప్పి ఇద్దరికి ఇచ్చాడు అని చెప్పి. యాక్చువల్గా ఇమాన్ వాంట్స్ టు ప్లే గేమ్. కళ్యాణ్ ఎలా చేస్తాడు ఏంటి, కళ్యాణ్ డౌన్ చేయాలి, తనూజని డౌన్ చేయాలి, అది వేరే గేమ్ ఉంది. అది మనం 2 ఎపిసోడ్ రివ్యూలో చెప్పుకున్నాం, నిన్న ఎపిసోడ్ రివ్యూలో చెప్పుకున్నాం, ఈరోజు ఎపిసోడ్ రివ్యూలో చెప్పుకున్నాం, ఇందరు పార్ట్ 1లో కూడా చెప్పుకున్నాం దాని గురించి. ఇంక దీని సాగదేను. కానీ పాదండి తెలుసా, ఇది ఒక్కటి చూస్తారు, వచ్చి చూసి దాని గురించి రిలేటెడ్గా కామెంట్ చేసి వెళ్ళిపోతారు. ఒకే వీడియో కింద 2 ఉంటున్నాయి ఆపోజిట్గా కామెంట్స్. సింగిల్ నామినేషన్ చేస్తే సేవ్ అవ్వచ్చు అని చెప్పి ప్లాన్ చేశాడు అన్నట్టు ఇమాన్యుయల్. నేను క్లియర్గా చెప్తున్నా, నా నామినేషన్ పాయింట్ నీ మీదే ఉంది, నేను భయపడాల్సిన అవసరం లేదు, నేనే ఓపెన్గా చెప్తున్నాను కదండి తనుజ. అదే నువ్వు చెప్పాల్సింది, వెళ్ళి చెప్పాల్సింది, నామినేషన్ చేసి చెప్పాల్సింది అంటది ఈవిడ. ఇమాన్యుయల్ నేనేమైనా భయపడ్డానేంటి, నేను భయపడలేదే, నాకు సేఫ్ గేమ్ అనిపించింది నువ్వు ఆడింది అంటే. ఐషాతో కాన్ఫ్లిక్ట్ ఉన్నా నువ్వు అక్కడికి వెళ్ళి ఐషాని సపోర్ట్ చేయడం సేఫ్ గేమ్ అనిపించింది అని చెప్పి. తన్ని భయపడ్డారు ఐషా కంటే, భయపడ్డారు మనం అనుకో, నాకు అనిపించింది భయపడ్డారు ఐషాకును మాధురి గారికి భయపడ్డారు అది అని చెప్పి. దట్ ఈస్ పార్ట్ 1. అంటే ఈ ఓటింగ్స్ ఇవన్నీ తెలియకముందు, తెలిసిన తర్వాత మాత్రం ఇస్తారు ఆవిడ. నెక్స్ట్ ఇమాన్యుయల్, ఇప్పుడు రమ్యకి అడిగిందే నువ్వు అడిగావని రమ్యకి ఇచ్చి, రమ్యకి అడిగితే నీకు ఇవ్వకపోతే పార్షియాలిటీ అంటారు నన్ను, అది ఎలా కుదిరిద్ది, నేను ఇవ్వాలి కదా అని చెప్పి. సో 2 ఎందుకు ఇచ్చాను అన్నదానికి రీజన్ చెప్తున్నాను అనమాట. తనుజ వాళ్ళు చూసుకుంటారు, ఈ తనుజ పాయింట్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, నేను సేఫ్గా ఉంటాను, వాళ్ళు కొట్టుకుంటారు, వావ్ అని చెప్పి ఇక్కడ చప్పట్లు పడతారు అనమాట. దట్ ఈస్ ద గేమ్ అని చెప్పి క్లాప్స్ కొడతా ఉంటారు. ఇమాన్యుయల్ ఉంటాడు, ఈరోజు జరిగిన గేమే అది. ఏంటి మీరు సేఫ్గా ఉండటమా? సో ఓకే, మీరు సేఫ్గా ఉండటం ఇన్ ద సెన్స్ మీరు నామినేషన్ చేయకుండా ఉండటమా?
సో ఈరోజు జరిగిన గేమ్ అది ఓ సూపర్ నేను కొడతా చప్పట్లు అని చెప్పి తను క్లాస్ కొడతారు. ఇద్దరు వాష్రూమ్లో అటు సైడ్ ఆవిడ ఇటు సైడ్ అయినా సరే గేమ్ అని చెప్పి చప్పట్లు కొడతారు. ఇక్కడ నాకు తను దగ్గర రేట్ అనిపించింది, ఏంటి వాళ్ళు కొట్టుకుంటే నీ దగ్గర పాయింట్ ఉన్నప్పుడు నువ్వు వచ్చి చెప్పు, అంతేగాని వాళ్ళు కొట్టుకుంటే క్లాస్ కొట్టడమా అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఇమాన్యుల్ 1 వీక్ నుండి క్లారిటీ ఇస్తున్నప్పుడు రాని క్లారిటీ అంటే 1 వీక్ నుంచి ఆవిడ టార్గెట్ ఏదో చెప్తుంది క్లారిటీ, 10 నిమిషాలు వాటర్ తాగే టైంలో వచ్చేస్తుంది దానికి క్లారిటీ, ఆవిడ డిజర్వింగ్ దానికని చెప్పి. సో నాకైతే సేఫ్ గేమ్ అనిపించింది. ఈ రోజు నా నామినేషన్ నీదే, ఈ మాటలు అంటాడు. ఈ రోజు నా నామినేషన్ నీదే అన్నప్పుడు మరి వెయ్యొచ్చు కదా నీవిడ అంటది. అది అలాంటప్పుడు నాకు నామినేషన్ ఉంది కానీ కాదు అన్నట్టు చెప్పుకోవాలి కదా. అదే ఏం చెప్పుకున్నా నామినేషన్ ఉందనే పాయింట్లోకి వస్తే ఆవిడ ఏమని అంటది ఎట్లయినా సరే. తనుజ గారు నాకు నువ్వు సేఫ్ గేమ్ ఆడావంటే నాకు నువ్వు ప్రతిసారి సేఫ్ గేమ్ ఆడుతున్నావు అనిపిస్తుంది. ఆ పిల్లకి 3 టికెట్లు వస్తే 1 టికెట్ ఉంచుకొని 2 టికెట్లు ఇచ్చేసింది. నీకు 5 వచ్చినప్పుడు నువ్వు 1 పెట్టుకోవచ్చు కదా. సో అందరూ అంటే నీ గేమ్ ఏంటంటే అందరూ కొట్టుకుంటుంటే నువ్వు చూసుకుని చప్పట్లో కొడతావు. లిటరల్గా కొద్దిగా ఎక్స్పోజ్ చేశారు ఆయన గేమ్ని, అంటే ఆయన అట్లాగే చేశాడు. ఎందుకు మనం వెళ్ళి ఇప్పుడు దూరటం, 6 అడిగారంటే ఆయనకి 5 ఇచ్చేసారు, అయిపోయింది కదా మన చేతులు దులిపేసుకున్నాం అన్నట్టు బయట ఉన్నారు ఆయన. నెక్స్ట్ ఇమాన్యుల్ నాకేం అవసరం, నా దగ్గర ఉంది చిన్న పాయింట్ అని చెప్పి. సరే తనుజ గారు పాయింట్ తీసాను సార్, బయట మీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ జరుగుతున్నారు, మీరు మొన్నే కదా సార్ అది బోల్డ్ పాయింట్లు అన్నారు, మళ్ళీ ఇప్పుడు చిన్న పాయింట్ 1 పాయింట్ అంటారండి. వేరే ఎవరి మీద పాయింట్స్ లేవా, ఎవరి మీద? నేను చూస్తా ఈ వీక్ అంతా చూస్తా అంటే సాటర్డే కదా జరిగింది, అయినా సరే ఆయన వీక్ అంతా చూస్తారంటే జనరల్గా సాటర్డే ఏదైనా జరిగితే సండే రోజు నామినేషన్లు గుద్దేస్తారు వాళ్ళకి సండే, కానీ వీక్ అంతా చూస్తా, అదైతే వీక్ అంతా చూసాక అప్పుడు చేస్తానని చెప్తాను. తనుజ గో హెడ్ ఇమాన్యుయల్, గో హెడ్ అంటే గో హెడ్ తనుజ, గో హెడ్ అని చెప్పి ఈయన కూడా ఇద్దరు మళ్ళీ చప్పట్లు కొట్టుకుంటారు కొంచెం. తనుజ ఆయన ఎవ్వర్ కేర్, ఆయన ఎవ్వర్ బాదర్డ్ అంటారు. ఇక్కడి నుంచి తనుజ గారు రాంగ్ అయిపోయారేమో నాకు అనిపించింది. ఎందుకు కేర్ చేయరు? ఇమాన్యుయల్ మిమ్మల్ని అంత కేర్ చేశాడు, ఇమాన్యుయల్ గేమే ఆడాడు తప్పుకుంటారు. తనుజ విన్నర్ అన్న తర్వాత తనుజకి కొంచెం ఇదైపోతున్నాడు, అంత ముందు ఏదైతే కేరింగ్ చేశాడో ఆయన చేశాడు కొద్దిగా. ఆయన ఎవరు బాగా ఇమాన్యుయల్ ఆయన ఎవ్వర్ కేర్, నాకు నచ్చలేదు నేను చేయను, విత్ ఇన్ మినిట్ నువ్వు అలా మారిపోతే ఎవరైనా సేఫ్ గేమ్ అనుకుంటారు అనుకోరా, ఇలాంటి వ్యక్తినా నేను సపోర్ట్ చేసింది అని చెప్పి అనేసాడు. అంటే నీకు విత్ ఇన్ సెకండ్స్లో నువ్వు ఫ్లిప్ అయిపోయావు, ఇక్కడ ఫ్లిప్ అని ఓటు రావట్లేదు ఫ్లిప్ అయిపోయావు, ఇలాంటి వ్యక్తినా నేను ఇన్ని రోజులు సపోర్ట్ చేసిందని చెప్పి. ఇది కొంచెం పెద్ద స్టేట్మెంటే చెప్పాలంటే. అప్పుడు తనుజ గారు దీన్ని తెలివిగా హ్యాండిల్ చేయాలి, దానికి దీనికి లింక్ ఏంటి అని చెప్పి అక్కడ నేను చేసింది దానికి నువ్వు రీజన్ అడుగు. 1 అవర్లో మారింది, ఎందుకు మారిందో నువ్వు తెలుసుకో. సపోర్ట్ చేయలేదంటే నేను నిన్ను సపోర్ట్ చేయలేదా అని చెప్పి అలా అడగాలి. కానీ ఈవిడ ఏమనేసారంటే ఇక్కడ మొత్తం ఆవిడ తప్పే తనుజ గారిది. ఏమంటారంటే ఫస్ట్ ఫేస్ అయితే చేంజ్ అయిపోతుంది. తనుజ గారు ఎవరి కోసం నిలబడలేదు, ఎవరి కోసం సపోర్ట్ చేయలేదు అంటారు. ఇమాన్యుయల్ ఫస్ట్ ప్రయారిటీలో నుంచోపోయినా సెకండ్ ప్రయారిటీలో నుంచున్నాడు, సపోర్ట్ చేశాడు. ఆయన ఇమ్యూనిటీ ఇచ్చినట్టున్నాడు కదా, ప్లాంక్ ఏదో ఇచ్చాడు, బెడ్ టాస్క్లో కూడా సపోర్ట్ చేసినట్టే ఆవిడ్ని, నెక్స్ట్ వాటర్ టాస్క్లో కూడా పోయకుండా ఉన్నాడు, ఏదైనా సరే తన సపోర్ట్ ఉంది. అంటే ఇమాన్యుయల్ అలాంటప్పుడు ఇమాన్యుయల్ కోపం వచ్చింది. అలాంటప్పుడు రింగ్స్ గేమ్లో నాకు అవసరం ఇమాన్యుయల్ తప్ప ఎవరు లేరని చెప్పి ఎందుకు చెప్పావు అని చెప్పి చెప్పుకున్నారు. ఇమాన్యుయల్ నాకు నువ్వే ఉన్నావు ఈ హౌస్లో అని చెప్పి చెప్పుకున్నారు. నేను ఇప్పటికీ స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే ఇమాన్యుయల్, తనూజ, రీతు వీళ్ళు ఇమాన్యుయల్ ముఖ్యంగా వీళ్ళిద్దరి కోసం ఎక్కడో చోట నుంచునే ఉంటాడు, ఎన్ని గొడవలైనా సరే. అది బయట ఫ్రెండ్షిప్ ఏంటన్నా తెలియదుగా నుంచొని ఉంటాడు. మేబీ ఇప్పటి నుంచి నుంచోడేమో ఈ విన్నర్ అని తెలిసిన తర్వాత. తనుజ ఏమంటారంటే నీతోనే కాదు నేను రీతితో కూడా అన్నా, అందరితో అన్నాను, దట్ ఈజ్ నమ్మకం అంటారు. మేడం ఎవరి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ హౌస్లో మీరు నాకు ఉన్నారని అంటారా? మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకేనా అర్థమవుతుందా? రాంగ్గా మాట్లాడారు అనిపించింది. దట్ ఈజ్ నమ్మకం అంట, అంటే నేను ఎవరితో చెప్తాను సో నాకు మీరు ఉన్నారని చెప్పి దట్ ఈజ్ నమ్మకం అనగానే ఆయన ఏమంటారు దీన్ని బ్లైండ్ గేమ్ అంటారు చూడు, స్వీట్ పాయిజన్ అంటారు, అది నువ్వు చేసావు అనుకుంటారు. సో దాన్ని బ్లైండ్గా నమ్మడం అంటారు, కానీ నువ్వు స్వీట్ పాయిజన్ చేసావు అంటే ఇమాన్యుయల్ అదే నువ్వు సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తావు, ఒక్కొక్కరికి చెప్తావు. అండ్ ఈ సిచ్యువేషన్ ఇమాన్యుయల్ నెక్స్ట్ దాంట్లో రీతు, నెక్స్ట్ దాంట్లో భరణి గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరే ఉన్నారని చెప్తాను. అంటే ఎవ్వరి దగ్గరికి వెళ్ళి మీరే ఉన్నారని చెప్పాలి, ఒక ఇమాన్యుయల్కే చెప్పింది. ఏదైనా ఉన్నా కూడా ఇమాన్యుయల్కి డిస్కస్ చేసుకున్నారు. వీళ్ళు స్టార్టింగ్లో అనుకున్నారు మనం ఎవరి గేమ్ ఆడుకుందాం, ఎవరికైనా ఏదైనా అయితే మాత్రం వచ్చి డిస్కస్ చేసుకుందాం, నన్ను అడగండి, ఐ విల్ బి దేర్ ఫర్ యూ, ఏ టైం నేను ఉంటాను అని అన్నాడు. ఈవెన్ మొన్న కూడా అన్నారు, అది మన ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినా ఏది వచ్చినా సరే ఐ విల్ బి దేర్, నాతో మాట్లాడని అంటారు. దివ్య కూడా అంటది. నెక్స్ట్ తనుజ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ వచ్చి వాళ్ళు అడిగారు స్వీట్ పాయిజన్ అన్న దగ్గర చెప్తారన్నమాట. కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చిన దగ్గరికి వచ్చి అరే తనుజ సీరియల్ యాక్టింగ్ చేస్తుంది కదా అనిపిస్తుంది అంటే, అవును ఎక్కడో సీరియల్ యాక్టింగ్ చేస్తుందని అనిపిస్తుంది అని అన్నావు, ఇది బ్యాక్ బిచ్చింగ్ అంటే అని. బ్యాక్ బిచ్చింగ్ చేశాడు మనోడు, ఇక్కడ చేశాడు, చాలా చోట్ల చేశాడు. భరణి గారి కోసం కానీ తనుజ కోసం కానీ చేస్తా ఉన్నాడు. ఇమాన్యుయల్ నాన్న అనేది ఏదైతే ఉందో సీరియల్ యాక్టింగ్ అనిపించింది, నేనే సీరియల్ అని పేరు పెట్టాను, నేను అదే చెప్పాను, ఇది కవరింగ్.
మనం కామెడీగా నాన్న సీరియల్ యాక్టింగ్ అని అనుకోవటం వేరు. వాళ్ళు వెనకాల సీరియస్గా అడిగిన దానికి తనుజ అక్కడ సీరియల్ యాక్టింగ్ చేస్తుంది కదా హౌస్లో అంటే చేస్తుంది అని చెప్పి సీరియస్ మోడ్లో చెప్పింది వేరు. నెక్స్ట్ తనుజ వెనకాల మంచిగా మాట్లాడతారు. ఎన్ని మాటలు అంటే ఎమ్మెల్యే నీ వెనక మాట్లాడాల్సినంత సినిమా ఏం లేదమ్మా అక్కడ, అమ్మ తల్లి నీకు అంత లేదు అని చెప్పి. సో ఒక్క పాయింట్ ఉందని ఆగాను అంతే చెప్తే నామినేషన్ చేయలేక కదని తనుజ ఈ వీక్తో అయిపోలేదుగా, ఇంకా టైం ఉందిగా, ఇంకా చూసుకుందాం అన్నట్టు మాట్లాడతారు. చెయ్యి అంటారు. నెక్స్ట్ ఎమ్మెల్యేలు వీక్ మొత్తం చెప్పిన వాళ్ళని పర్సన్ని వీక్ మొత్తం చెప్పిందంత వదిలేసి ఆ పర్సన్ని 10 నిమిషాల్లో వినేసి సేఫ్ గేమ్ అంటే మారిపోతే సేఫ్ గేమ్ అనిపించదా దివ్య అని అడుగుతాడు. నీకు అనిపించలేదు చెప్పేశాను కదా నాకు అనిపించిందని చెప్తారు అన్నమాట. వీక్ మొత్తం నేను అన్ని గేమ్స్లో సపోర్ట్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఇతను నీకు స్టాండ్ తీసుకోలేదని చెప్పి హోస్ట్ ముందు నాకు స్టాండ్ తీసుకోలేదు ఆ స్టార్ పెట్టేటప్పుడు ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు అనిపించినప్పుడు నాకు బాధ వేసిద్దే వేయదా. మరి ఆవిడ కామెడీగా వేశారో సీరియస్గా వేశారో మరి అంత పెద్దగా తీసుకోలేదు కానీ ఇమాన్యుల్ దాన్ని పెద్దగానే తీసుకున్నాడు. ఇమాన్యుల్ విషయంలో బాధపడటం తప్పలేదు, నుంచున్నాడు కాబట్టి. ఇలాంటి పర్సన్ కోసం నేను ఎందుకు నిలబడ్డాను నాకు అనిపించింది కదా. అనిపించదా ఏంటి, నీకు బెడ్ గేమ్లో హెల్ప్ చేశా, వాటర్ గేమ్లో కూడా నీకోసం నేను సేఫ్గా ఆడానని చెప్పి అనిపించుకున్నా అనగానే ఇక్కడ ఆవిడ తనుజ గారు అంటే వాటర్ గేమ్లో ఎవరు సేఫ్గా ఆడలేదు, నీవు వేయడం చూసే బర్నీ సార్ వేశారు అది అన్నారు. ఈవిడ తప్పు చేస్తారు ఇక్కడ. అగైన్ యాక్చువల్గా ఫస్ట్ ఇమాన్యుల్ కాదు బర్నీ సారే సంజన గారు దాంట్లో వేస్తే తర్వాత ఇమాన్యుల్ వేస్తాడు. అప్పుడు మళ్ళీ ఇద్దరు ఆపుతారు. ఇది దివ్య చెప్పింది. లేదురా ఏం చెప్పి ఇక్కడ ఎవరు సేఫ్ గేమ్ ఆడదంటే ఆడారా నీ కోసం అని చెప్పి అనగానే వెంటనే ఇంకా దివ్య అంటే బర్నీ సార్ వేసాను తనుజ అక్కడ ఏదో చేస్తాడు వదిలి వెళ్ళిపోద్ది. ఇది రాంగ్. ఒక డిస్కషన్ జరుగుతుంది, మన దగ్గర ఆన్సర్ లేదు, ఓకే దివ్య కూడా సపోర్ట్ చేయలేదు, వెంటనే అక్కడి నుంచి టంగా వెళ్ళిపోయారు. అది పారిపోవడం అంటారు, పిరికితనం అంటారు, పిరికి పందితనం అంటారు. నుంచొని చెప్పండి అవునా ఓకే అది కాకపోతే నేను ఇంకో ఇక్కడ చేయలేదు చెప్పండి, ఓకే చేసావా థ్యాంక్స్ మళ్ళీ నేను దాన్ని నేను తప్పు పట్టలేదని చెప్పి తప్పైనా ఒప్పుకోండి. ఆ విషయం వరకు ఒప్పుకొని ఈ విషయం ఎందుకు క్లారిటీ తీసుకోవాలి కానీ నామినేషన్ వేస్తానంటే అలాగా అని చెప్పి అడగాలి. ఇద్దరు ఫ్రెండ్సే కదా, దాని గురించి డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడేమో సమాధానం లేదు, సైలెంట్గా వెళ్ళిపోయారు. నాకైతే అదే అనిపించింది వెళ్ళిపోయారని చెప్పాను కదా. ఇది రోలర్ కోస్టర్లా ఉంటుంది, ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కరు రైట్ ఒక్కొక్కరు రాంగ్ అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇమాన్యుల్ నాకేం అవసరం దివ్య అని చెప్తే దివ్య కాదు అంటే ఏంటంటే తను ఏమంటుంది అంటే కళ్యాణ్కి ఇవ్వకుండా నువ్వే చేయాల్సిందంటే నా దగ్గర ఒక పాయింటే ఉంది అని చెప్తాడు. సో నేను అడిగితే డైరెక్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు నేను ఎందుకు చేయను, నేనే చేస్తాను, డైరెక్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు చేస్తారంట ఆయన. వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేస్తా అన్నారు, పైగా నాకు తెలుసు వాడిది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను అది నమ్మిచ్చాను వాడికి, వాడు చేస్తే ఇంకా గట్టిగా వెళ్ళిద్ది స్ట్రాంగ్ వెళ్ళిద్దని. యాక్చువల్గా అది చేస్తే కొంచెం గట్టిగా వెళ్ళిద్ది ఆడియన్స్ కొంచెం క్రాప్ పడిద్ది అన్నట్టు ఇచ్చారు. ఆయన గేమ్ ప్లాన్ అయింది లేండి, అది వేరే విషయం. ఇప్పుడు తను నామినేట్ అవ్వలేదు ఏంటి, నామినేట్ అవ్వలేదు అయ్యారని కాదు నా బాధ. సో మీరు చేయలేదు అన్నట్టు. ఇంకా నెక్స్ట్ తనుజ కూడా ఇంకో సైడ్ కూర్చొని కొంచెం దినంగా కూర్చొని రీతు వస్తారు, ఏడుస్తుందో అర్థం కాదు ఏడట్లేదు లేదు కానీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అక్కడ మాధురి కూడా వస్తారు. నెక్స్ట్ తనుజ ఏమంటారంటే క్లారిటీ రాలేదంట, క్లారిటీ కోసం నామినేట్ చేయాలనుకున్నాడంట. క్లారిటీ రానప్పుడు అడగాలి కానీ నామినేషన్ చేసేది ఏంటి. కానీ వీళ్ళు ఏం చేశారు, గౌరవ్ దగ్గరికి వెళ్ళి ఐషాన్ సేవ్ చేయడం కోసం చెప్తా ఉన్నాడు. సో ఒక పక్కన ఈవిడ ఇక్కడ ఈ డైలాగ్ ఉంటుంది, ఒక పక్కనేమో నేను ఆవిడని సపోర్ట్ చేశాను అని చెప్పి నన్ను నామినేట్ చేద్దాం అనుకుని ఇంకో పక్కన మళ్ళీ ఆవిడని సపోర్ట్ చేస్తా అయినా నామినేషన్ సేవ్ చేయడానికి పావులు గదిపాడు. ఇది కదా మీరు పెట్టాల్సిన పాయింట్. బలంగా వాష్రూమ్లో ఏమైంది, అక్కడ ఎందుకు పెట్టలేదు, అక్కడ నుంచొని మీరు పెట్టాల్సిన పాయింట్ ఇది. తను పాయింట్ పెట్టాడు, మీరు పాయింట్ పెట్టాలి, ఇక్కడికి వచ్చి పెడతారేంటి. ఇంకా ఆవిడకి అక్కడ స్ట్రైక్ అయి ఉండదు, ఇక్కడ స్ట్రైక్ అయి ఉంటుంది. రీత్ అంటే దాన్ని గౌరవం ఏమన్నా పప్పెట్ట అంటే లేదురా ఇలా డీల్ చేసుకున్నారు, నామినేషన్లకు తను రాకుండా ఉంటే తిన ఐషాన్ సేవ్ చేయాలి అన్నట్టు అని అనుకుంటుంటారు. నెక్స్ట్ ఇంకో సైడ్ ఇమాన్యుల్ చూపిస్తారు. సరే దివ్య మనల్ని మనం సర్వైవ్ అవ్వడం కోసం ఇలాంటి సేఫ్ గేమ్ లేదని చేయొచ్చు, కాదంటాం లేదు, అది నీ ఒపీనియన్ నీకు ఉంటుంది, నా ఒపీనియన్ కూడా నాకు ఉంటుంది కదా, నీకేమనిపించింది ఇవంటే నాకు అనిపించింది సేఫ్ గేమ్ అని నేను చెప్పేశాను కదా అంటారు. నెక్స్ట్ తనుజ ఏమంటుంది, తనుజ ఏమంటుందంటే మీరు క్లారిటీ తీసుకుంటే బాగుండేది అంటుందంటే ఇమాన్యుల్ నేనెందుకు తీసుకుంటా అంటారు. ఇప్పుడు మీరు తీసుకోక తను తీసుకోకపోతే మిస్కమ్యూనికేషన్ ఉంటుంది. నేను ఎందుకు నామినేట్ చేశానో ఒకసారి ఆలోచించుకో, నేను నీకు నేను ఎందుకు నామినేట్ చేయాలంటే అనుకుంటుంది ఏంటంటే నువ్వు వారం రోజుల నుంచి ఆలోచించుకోవచ్చు కదా ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పి, అలాంటిది 10 నిమిషాలు ఎలా తిరిగిపోతుంది అని చెప్పి. అలాగే నేను చెప్పకుండా చేస్తే తప్పు, నేను చెయ్యట్లేదు అని చెప్పి నేను రాత్రే చెప్పానుడికి కళ్యాణ్ చెప్తే కళ్యాణ్ వారం నుంచి ఉందని చెప్పి కళ్యాణ్ అన్నాడు. సో నేను చెప్పకుండా చేస్తే తప్పు కానీ నేను చెప్తున్నాను కదా ఓపెన్గానే అంటారు. దివ్య ఏదైనా సరే మీరు డైరెక్ట్గా చేసి ఉంటే ఒక పాయింట్ అయినా సరే అయిపోయేదేమో ఇదంతా లేకుండా అన్నట్టు దివ్య మాట్లాడుతుంటుంది. దివ్య కరెక్ట్గానే ఉంది. ఇమాన్యుల్ క్లియర్ కట్గా చెప్తున్నా, నేను బ్యాడ్ అనుకున్నా పర్లేదు కానీ నేను పాయింట్ పెడితే అవతల వాడికి ఇంకా మాట్లాడకూడదు నామినేషన్లో అంట.
ఇప్పటివరకు ఇన్ని నామినేషన్ జరిగినాయి, మీరు ఎక్కడైనా సరే పాయింట్ పెడితే అవతల మాట్లాడకుండా ఉన్నాడా? లేదు కదా. పాయింట్ పెడితే డిస్కషన్ అనేది జరిగింది. సింగిల్ పాయింట్ సరే గన్ షాట్ పాయింట్లో పెట్టుకోవాలి. లేదు మీకు. నాకు పర్సనల్ పాయింట్స్ ఉన్నాయి, అది వేరే విషయం. అవి ఇవ్వలేం కదా, అవి చెప్పలేం కదా, చెప్తే వేరేగా ఉంటుంది అనేది చెప్తాడు. నెక్స్ట్ వీక్ మొత్తం చూస్తాం కదా, చూస్తే సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు మీరు చూడండి. ఇప్పుడు చూడండి వీక్ మొత్తం మీరు చూడండి, మీకు అర్థమైంది కదా, మీరు గమనించండి ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఏంటి అని చెప్పి. నీ గురించి తీసుకున్న ప్రతి స్టాండ్ సేఫ్ గేమ్ అయింది నాకు తనుజ గారి కోసం. ప్రతి స్టాండ్ సేఫ్ గేమ్ అవ్వలేదు. కొన్ని మీరు వెనకాల మాట్లాడిన మాటలు, ముందుకు వచ్చి నామినేషన్ చేయనివి, ఇలాంటివి సేఫ్ గేమ్ అవుతున్నాయి. కానీ నాకు అర్థమవుతుంది ఇమాన్యుల్ బాధ కొద్దిగా కొన్ని విషయాల్లో. బెడ్లో తోయడానికి వెళ్ళమంటే నేను వెళ్ళలేదు, అది సేఫ్ గేమ్ అయింది. సో తనుజను తోయడానికి వెళ్ళమంటే వెళ్ళలేదని చెప్పి వాటర్లో కూడా నేను సేఫ్ ఆడా. తన గురించి తీసుకున్న ప్రతి స్టాండ్ నాకు సేఫ్ గేమ్ కింద మార్క్ పడింది అని చెప్పి. మేబీ ఇది ఒక హెజిటేషన్ అయి ఉంటుంది. ఓన్లీ తనుజ విన్నర్ అనే కాకుండా తనుజకు ఈయన గ్రూప్ గేమ్గా ఉన్నాడు, తనుజకు సపోర్ట్ చేస్తా ఉన్నాడు, అందుకే సేఫ్ గేమ్ ఆడుతుంటే మేబీ తనుజకు దానికోసం ఆపోజిట్గా నుంచోవాలి అని అనుకుని కూడా ఉండొచ్చు ఇమాన్యుల్. నెక్స్ట్ ఇంకో సైడ్ మాధురి గారు ఆడవుతారు. తనుజ మాధురి రీతు. తనుజ మీరు బాగుండన్నారు, వాళ్ళు బాగుండన్నారు, రీలు బాగుండన్నారు అని చెప్పి చెప్తా ఉంటేనేమో రీతు ఏమో అసలు అనలేదు, ఐషా అన్నది సీరియల్ యాక్టింగ్ చేస్తుందని మాత్రం అంది, బాండింగ్ అని ఎక్కడి నుంచి వచ్చిందంటే లేదు లేదు బాండింగ్ అని కూడా చెప్పిందంటే ఐషా వస్తుంది. నువ్వు అన్నావంటే నేను అన్ని పాయింట్స్ చెప్పా అంటే ఆవిడ వెరైటీగా. మాధురి గారు అంటే బాండింగ్ గురించి ఏమనలేదని తనుజ లేదు చెప్పారు, భరణి గారు నువ్వు ఉంటే నన్ను ఈజీగా తీసి పడేస్తారు అయ్యని చెప్పాడు, బాండ్ కోసం చెప్పింది, అక్కడ క్లియర్గా బాండింగ్స్ చెప్పింది అని చెప్పి ఎందుకో మరి బాండింగ్ కోసం డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు కాసేపు. నెక్స్ట్ మాధురి గారు ఎక్కడైతే మ్యూట్లో అన్నారు, అన్న తర్వాత యాక్టింగ్ సాబు ఇప్పటికే చాలా చూసామని చెప్పి తిడతా ఉంటారు ఆవిడ్ని. బిస్కెట్స్ ఇవన్నీ మ్యానిపులేషన్ వేసి చేసినట్టున్నారు. ఈరోజు కూడా ఆమె అంటే ఐషా అంటే కొంచెం బిస్కెట్స్ వేసి మ్యానిపులేట్ చేసి ఆ గ్యాప్లో తన మీదకి రాకుండా చూసుకుందని. ఈరోజు కూడా ఏమంటుందో తెలుసా, నేను కనుక తనుజ నామినేట్ చేస్తే తనుజ ఎట్టగా సేవ్ అయిపోద్ది, అలాంటప్పుడు ఎందుకు చేయాలి, నేను అందుకని రీతు లాంటి వాళ్ళు టార్గెట్ రీతు లాంటి వాళ్ళకి వేస్తాను అంటుంది ఆవిడ. సో నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకి తనుజ అంటూ ఉంటారు, నువ్వు ఎలాగ సేవ్ అవుతావు అని చెప్పి. అదే రమ్యకి చెప్పిందంట, నువ్వు ఎవరిని చేస్తా అంటే నేను రీతుని చేస్తాను, ఎందుకంటే తనుజ చేసినా సేవ్ అయిపోద్ది అని చెప్పి. రీతు అంటే 1 వీక్ చూస్తానంది, మారింది 1 వీక్ మారిపోతుందా అది అని చెప్పి. అంటే 1 వీక్ తను గమనించాను, తను మారిపోయింది అన్నట్టు తను చెప్పిందంట. సో దానికోసం మాధురి గారు అంటే తన క్రోన్ కాపాడటానికి మాట్లాడితే చాలు అయిపోయినట్టే, సో తన క్రోన్ కాపాడే కాబట్టి ఇంకంటే తన కిరీటం కాబట్టి తన పవర్ కాపాడే కాబట్టి ఇంక మారిపోయినట్టే అని చెప్పి. నువ్వేదో తనతో ఆ డిస్టర్బెన్స్ మళ్ళీ రాకూడదు అంటే మాధురి గారు క్లియర్ చెప్తారు, ఐషాతో నీకు మళ్ళీ డిస్టర్బెన్స్ రాకూడదు అని చెప్పి, నామినేషన్స్లో ఆ పాయింట్ రాకూడదు అని చెప్పి నీ ప్రవర్తన ఉన్నట్టు అవతల వాళ్ళకి అనిపించింది అంటే ఇమ్మాన్యుల్కి కానీ కళ్యాణ్కి కానీ ఎవరికైనా సరే. సో సేఫ్ ఆడుతున్నావు అంటే ఇదే ప్రవర్తన, నీ బిహేవియర్ కావాలని అమ్మో ఇదే మనం అనుకున్నదే. కళ్యాణ్ ఐషాతో కానీ మాధురితో కానీ మాధురి గారితో కానీ ఓకే వీళ్ళు తప్పుగా ఉన్నారు, వీళ్ళతో మనం జాగ్రత్తగా ఉంటే మనం వెళ్ళిపోవచ్చు ఎందుకులే అని చెప్పి, వీళ్ళతో గొడవలు ఎందుకులే అని చెప్పి అనుకున్నట్టు అవతల వాళ్ళకి అనిపించింది అని చెప్పి గొంతు దొబ్బింది. తను ఏమంటుందంటే నామినేట్ వల్ల నో యూజ్ అనుకుంటే వాళ్ళ నామినేషన్ చేయటం వల్ల నో యూజ్ అనుకుని వాళ్ళు చేయకపోతే అది వాళ్ళ ఒపీనియన్, నాకేం పర్లేదు అనగానే రీతి ఉంటుంది. వాళ్ళు తర్వాత వచ్చి మారిపోయావు చూశాను అంటే అదేం గేమ్ అంటే నేను నామినేట్ చేశారు ఇన్ని పాయింట్లు చెప్పారు, తర్వాత వచ్చి నేను చూశాను మారిపోయిందంటే అదేం గేమ్ అంటే వెనకాల ఐషా వచ్చి నుంచునిద్ది అనమాట. చెప్తే రీతు నామినేట్ చేశాను చూశానంటే నాకేం అనిపించట్లేదు అలాగా, అది గేమ్ కాదు అన్నట్టు అంటే ఐషాకి సెటర్లు వస్తుందన్నమాట ఇండైరెక్ట్గా. మాధురి గారు ఆమె తెలివైంది వెళ్ళిపోద్ది, ఆమె తెలివైంది అనగానే రీతు తెలివైందా, నవ్వుకోవడమే ఆమె తెలివి, ఆవిడ తెలివిని చూసి మనమే నవ్వుకోవాలి అని చెప్పి. అంటే ఆవిడ నీతో గేమ్ ఆడిందిరా ఎవరు ఐషా, నువ్వు క్రౌన్ కాపాడుకోవడం కోసం నీకేదో చెప్పింది అన్నట్టు. సో అలాగే నేను నామినేషన్ చేయలేదు ఎందుకంటే నువ్వు సేవ్ అవుతావని చేయలేదు కానీ నువ్వు మారిపోయావని కాదు, ఆ విషయం రమ్యకి చెప్పింది, నువ్వు ఓవరాల్ కాన్వర్సేషన్ అది జరిగింది అని చెప్పి నాకు అలా అర్థమైంది. నెక్స్ట్ మాధురి గారు అంటారు లాగి లెంపగా కొట్టాలి తనుజ, నిన్న కొట్టాలనిపిస్తుంది తనుజ అంటారు. తనుజకి పెద్ద కోపం వస్తుంది, రాజు ప్లీజ్ వదిలే, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు వ్యూస్ ఎలా ఉంటే నాకు కూడా అలాగే ఉంటే, నువ్వేమన్నావు నువ్వు కళ్ళు తెరవాల్సింది చాలా ఏంటంటే నువ్వు కళ్ళు తెరవాల్సిన చాలా నువ్వు కళ్ళు తెరవాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి, నువ్వు తెరట్లేదని చెప్పి నన్ను అన్నావు అనగానే అవును నేను అసలు ఎమ్మెల్యేకి ఏమన్నా తెలుసా, ఇది నామినేషన్ చేసి బయటకు పంపించే పాయింటా, ఏదైనా ఉంటే కూర్చోబెట్టుకొని చెప్పే పాయింట్ కానీ దీనికోసం నామినేషన్ చేస్తారని అన్నానని చెప్పి చెప్తారనమాట ఎమ్మెల్యేల కోసం. నెక్స్ట్ ఎమ్మెల్యేలు సంజన సాయి వీళ్ళు కూర్చుంటారు. నాకు సార్ చెప్పమన్నాడు 3 times చెప్పమన్నాడంట ఆవిడికి పాయింట్స్ ఏమైనా ఉన్నాయో చెప్పమ్మనగానే సంజన అయినా సరే ఆవిడ మాట్లాడలేదు సంజన గారు అంటుంటారు. ఈవిడ ఏం చేస్తారంటే నువ్వేరా నెంబర్ 1 అని చెప్పి ఒక సెకండ్ చెప్తారు, మళ్ళీ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకోళ్ళ దగ్గర కూడా నువ్వేరా భరణి గారి దగ్గరికి వెళ్ళి నువ్వే నా నెంబర్ 1 అని చెప్తుంది. అలా చేస్తుంది. దివ్య వచ్చిన తర్వాత నుంచి నాన్న పట్టించుకోలేదని చెప్తుంది తనుజ గారి కోసం వీళ్ళు వెనకాల. ఇది బ్యాక్ బిచ్చింగ్ అంటే ఇదే ఇంక బ్యాక్ బిచ్చింగ్ ఫ్రంట్ బిచ్చింగ్ ఏదో ఒకటి సడన్గా చేంజ్ అయిపోయింది. నాకు ఇది చాలా డేంజర్, కాన్ఫిడెంట్ చేస్తుంది, ఎక్కడున్నా సపోర్ట్ చేయరు అయ్యి అని చెప్పి అంటే
సపోర్ట్ కోసం మనం కాన్ఫిడెంట్ చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నట్టు కూడా చెప్తారు. వాటర్ టాస్క్లో బర్నీ గారు నీకు సపోర్ట్ చేశారు అంటే అక్కడ ఇమాన్యుల్ రాడు, రాము రాడు, దివ్య రాదు, సుమన్ రాదు, ఎవరు రాలేదు. ఎందుకంటే నేను సపోర్ట్ చేశారు కాబట్టి వీళ్ళు ఎవరు రాలేదు. నెక్స్ట్ ఇమాన్యుల్ ఏంటంటే వాటర్ టాస్క్లో పక్కన వస్తే నాకు సేవ్ అయిపోతుంది. ఇది రైటే, ఇమాన్యుల్ చెప్పింది, ఈజీగా సేవ్ అవుతుంది. కానీ ఎక్కడో ఉన్న వాళ్ళకి వెళ్ళి పోయాల్సి వచ్చింది, దానివల్ల మా అమ్మని కాపాడుకోలేకపోయాను కదా అంటారు. బెట్ గేమ్లు కూడా అలాగే అయింది, సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది అని చెప్పి. నెక్స్ట్ సంజయ్ గారు ప్రతిసారి తను చూసుకుంటూ వస్తే చూసుకోలేదని చెప్పింది. తన గేమ్ అది మెయిన్ గేమ్ అన్నట్టు ఇంకా ఈ డిస్కషన్లోనే సాగుతూ ఉంటాయి. దాని తర్వాత తనుజ వర్సెస్ మాధురి గారు. తనుజ మాధురి గారిని తిట్టేస్తుంది ఇష్టం వచ్చినట్టు. వెళ్ళు ఇక్కడి నుంచి, ఆయన వెళ్ళాడు, నువ్వు వచ్చి కూర్చున్నావు ప్యాంపర్ చేయడానికి అని చెప్పి. బర్నయ్య గారు వెళ్ళిపోయారు, నువ్వు వచ్చి, అది చాలా కామెడీగా అనిపించింది. నవ్వు వచ్చేసింది. మాధురి గారి పులి లాంటి మాధురి గారిని పిల్లింగ్ చేసేసింది తనుజ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా. ఆవిడ అలాగే ఉంటుంది, నాకు అర్థం కాలేదు. పట్టించుకోవడానికి తినిపించుకోవడానికి వద్దు, పక్క నుంచి తోసేసినా కూడా మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చుంటావు, చీకొట్టినా కూడా ఎక్కడ కూర్చుంటావు అన్నట్టు చెప్పారు ఆవిడ. నెక్స్ట్, నేను తిన్నా తినకపోయినా నన్ను వదిలేసే, నాకు అతికించుకోకు, వెళ్ళిపో ఎక్కడి నుంచి అని చెప్పి స్తోత్రుడికి తిట్టేస్తారు. సో ఎవరు అసలు ఎవరు వద్దు, ఏ వద్దు, ఏ కేరింగ్ వద్దు అంటే మాధురి గారు నువ్వు వరిస్తే అయిపోదు, సరేనా, కామ్గా ఉంటానని చెప్తారు సింపుల్గా. తనుజ ఎవరు వచ్చి నాతో మాట్లాడిన ప్రాబ్లమే, పట్టించుకున్న ప్రాబ్లమే. ఆయన మాధురి గారు ప్రశాంతంగా మాట్లాడి హెల్త్ పాడైపోద్ది ఇలా అన్నీ చేస్తే. సో ఈ ఊరికి నేను చిన్న చిన్న వాటికి ఎగ్జైట్ అవ్వకని చెప్తారు. మేడం మీరు అలా ఉండేవాళ్ళు, ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా అయిపోయారు, ఏం జరుగుతుంది ఆ హౌస్లో? తనుజ గారి దగ్గర ఏమైనా మ్యాజిక్ దండం ఉందా? జుబ్ 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 బర్ర బబరవా అనగానే వాళ్ళందరూ అలా ఆవిడకి పర్రిగా అయిపోతారా? నాకేం అర్థం కావట్లా. ఆవిడ ఏంది ఆ తిడతలో కూడా నవ్వుతానని తీసుకున్నారు. ఒక నిమిషం దాని వేస్తుంది. ఈ లోపల ఒక లైక్ కొట్టండి కొట్టిన వాళ్ళు ఉంటే. సో తనుజ గారు ఇంక మళ్ళీ ఆ డిస్కషన్ కంటిన్యూ అవుతుంది అనమాట. కళ్యాణ్ వచ్చేసి మమ్మీని నామినేట్ చేయలేదు అని చెప్పి అంతలావం లేచాడు, పౌరుషం వచ్చేసింది, పౌరుషం చూపించాడు. అయినా నాదరా తప్పు, ఎందుకంటే నా పాయింట్స్ తీసుకెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేశాను చూడు. అంటే ఈవిడ ఎవరైతే ఉన్నారో ఐషా గారిని డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అని ఇవ్వడానికి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళతో డిస్కస్ చేశారంట. వాళ్ళు ఏమంటారు, మేమన్నీ అన్డిజర్వింగ్ పాయింట్స్ చెప్తే నువ్వు వెళ్ళి వాటిని డిజర్వింగ్కి కన్వర్ట్ చేసుకుని చెప్పుకున్నారు వాళ్ళు అంటారు. ఇది మనం ఇందాక డిస్కషన్లో చెప్పుకున్నాం అంట, పార్ట్ 1లో చెప్పుకున్నాం. నేను అది తప్పు, నేను అలా చేయకుండా ఉండాల్సిందని చెప్తారు. ఆ పాయింట్ పట్టుకుని నామినేషన్కి తీసుకొస్తారు, అది నా తప్పు అని చెప్పి చెప్తారన్నమాట. మాధురి గారు ఇలాంటివి ఏదైనా సరే కూర్చొని మాట్లాడుకోలేదు. ఆవిడేందో శాంతం కాంతాలు అయిపోయారు మొత్తానికి. తనుజ గారు ఆ పిల్ల టార్గెట్ చేస్తుంది అని చెప్పి నేను కూడా టార్గెట్ చేస్తూ కూర్చుంటే, ఇద్దరు ఒకళ్ళు టార్గెట్ చేసుకుని కూర్చుంటే అదే నా గేము అని చెప్పాను. కానీ మాధురి గారు ఏమంటారంటే, ఇక్కడ మంచి మాట అంటారు, నువ్వు టార్గెట్ చేస్తున్న వాళ్ళతో అంటే వాళ్ళని టార్గెట్ చేస్తానని తెలిసినా నువ్వు వాళ్ళతో మామూలుగా అంటే సేఫ్ ఆడుతున్నావు అని అవతల వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్తారు. తనుజ అలా అయితే తనుజ గారు మరి నీకేమంటున్నా, నువ్వు నాకు నచ్చలేదు అంటున్నానా, నా దగ్గరికి రాక అంటున్నానా, నేను నిన్ను మాట్లాడుతున్నానా? మరి అలాంటప్పుడు నిన్ను మాట్లాడుతుంటే నేను నీతో సేఫ్ ఆడుతున్నట్ట, నేను తిడుతున్నాను కదా అంటే అది నా యాటిట్యూడ్ రా అంటారు ఆవిడ. అంటే అది నా ప్రేమ, నా అభిమానం, నా మమకారం, నా గుడ్కారం అని చెప్పి అది నాకు నీతో ఉన్న రిలేషన్షిప్ అనేది మాట్లాడతారు ఆవిడ. తనుజ గారు బొమ్మల దాంట్లో నన్ను టార్గెట్ చేసింది ఇది రీతు, నన్ను టార్గెట్ చేసింది అనగానే పైకి కిందకి చెప్పి నా మీద ఊపింది అన్నట్టు రీతేమో, అమ్మా నేను టార్గెట్ చేయలేదమ్మా, టార్గెట్ లాంటి వర్డ్స్ వద్దు, రాము కూడా అలా చెప్పాడు, అలా కన్వే అయ్యింది అంతే అని చెప్పి ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఆవిడ ఇచ్చుకునిద్ది. నెక్స్ట్ తనుజ అప్పుడు కూడా అంత గొడవ అయిన తర్వాత కూడా నేను వెళ్ళి మాట్లాడాను, డెమోన్ వచ్చి అది ఇది అని చెప్పిన తర్వాత నేను వెళ్ళి రీతితో మాట్లాడాను. ఎవరో నామినేట్ చేశారు, ఎవరో అన్నారు, ఎవరో కాంపిటీషన్ ఇచ్చారని చెప్పి మాట్లాడకుండా టార్గెట్ చేసుకుని కూర్చుంటే ఇక్కడ అవుతుందా? అంటే ఆవిడ ఎవరో ఏదో అన్నారని ఇది అన్నారు అది అన్నారని చెప్పి నేను ఆవిడని టార్గెట్ చేసింది, నేను టార్గెట్ చేసుకుంటే అవుతుందా అంటే ఇక్కడ అవ్వదు కదా. అంటే మాధురి గారు టార్గెట్ చేస్తేనే కదా విన్ను అని యాక్చువల్గా ఒక పాయింట్ చెప్తారు. అంటే నువ్వు వాళ్ళని టార్గెట్ చేస్తే నువ్వు కూడా ముందుకెళ్తావు, అది విన్ను కదా. అంటే రీతు తన గేమ్ అది కాదండి అని చెప్పి రీతు తనకి సపోర్ట్ చేస్తారు. తన గేమ్ అది కాదండి, షీ డోంట్ వాంట్ టు టార్గెట్ అంటే తను టార్గెట్ చేయాలనుకోవట్లేదు అనగానే సరే ఏదో జోగేస్తారు మాధురి గారు, ఏదో మొత్తాన్ని మర్చిపోయాను. సో అది తన గేమ్ కాదండి, నేను ముందుకెళ్తాను, నేను విన్నర్ అవుతాను, ఆవిడ అది కాదనేది చెప్పుకుంటారు. అది అలా చెప్పుకోలేదండి. నెక్స్ట్ రీతు నేను కళ్యాణ్ ఏమన్నాము అంటే మాధురి గారి విషయం కోసం చెప్తారన్నమాట. ఆవిడ అలా కాదు, ఈవిడ పర్సనాలిటీ అలా కాదు ఏమన్నా, ఎందుకంటే మేము కళ్యాణ్ అన్నాము, ఏంట్రా మాధురి గారు ఎలా వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఇట్రా అడిపో ఇది రండి అని చెప్పి ఆర్డర్లు వేస్తున్నారు. అయినా సరే వీళ్ళు ఎందుకు ఇలా ఫాలో అవుతున్నారు, ముఖ్యంగా తనుజ ఎందుకు ఇలా ఫాలో అవుతుంది ఏంటి అనుకున్నాము, మాకు అర్థం కాలేదు. తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే తనుజ కూడా, నేను కూడా చెప్పాను కదా, తనుజ గారు ఉంటారు, నేను కూడా వెళ్ళేటప్పుడు ఏమన్నాను చెప్పాను, అబ్బా దీన్ని టార్చర్ అని చెప్పి అంటారంటే వీళ్ళ మధ్యలో కూర్చొని పిలుస్తున్నప్పుడు, మరి నువ్వు అదేదో డైరెక్ట్గా చెప్పచ్చు కదా టార్చర్ అన్నప్పుడు అనుకుంటే చెప్పాను కదా. అంటే మాధురి గారు నాకు తెలుసు, డైరెక్ట్గా నాకు చెప్పింది ఏంది దీన్ని టార్చర్, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అన్నీ నాకు తెలుసు, నేను చూశాను అని చెప్పి. దాని తర్వాత మాధురి అంటే నాకు డైరెక్ట్గానే చెప్పింది అనగా రీతు. అప్పుడు నాకు ఎలా కన్వే అయ్యింది అంటే నువ్వు ఇలా తీసుకుంటావు అంటే, దాని తర్వాత ఇదంతా జరిగిన 3 రోజులు మేము అబ్జర్వ్ చేసినప్పుడు మాకు అర్థమైంది అంటే నువ్వు ఇలా తీసుకుంటావు, ఆ పాయింట్ ఏం చెప్తుంది అన్నప్పుడు మాకు అర్థమైంది. ఓకే 2-3 రోజుల తర్వాత చూసిన తర్వాత షీ ఈజ్ లైక్ దిస్ ఓన్లీ, ఇది లవ్, ఓవర్ లవ్,
మాధురి గారి సైడ్ నుంచి తనుజ గారికి వస్తున్న ఓవర్ లవ్. సో మీరు 2-3 రోజులు ఇలా అనుకున్నా, ఎందుకు తనుజ తీసుకుంటుంది అని నేను అనుకున్నా. ఎందుకు ఇంత పిలుస్తున్నా తీసుకున్నది, వాళ్ళ మధ్యలో బాండింగ్ వచ్చింది, ఓవర్ లవ్ అయింది. బాండింగ్ వద్దన్న వాళ్ళు బాండింగ్ పెట్టుకుంటారంటే దానికి కూడా మాధురి గారి తర్వాత చెప్తారు ఎందుకు బాండింగ్ వస్తుంది ఏంటి అని చెప్పి. సో ఏదైనా అన్నీరా ఏం కాదు అన్నట్టు మాట్లాడతారు మాధురి గారు. రీతి ఏమో ఏదైనా మనం అర్థం చేసుకోవడానికి టైం పట్టిద్ది అనుకుంటారు. తనుజ అంటే సేమ్ రీజనింగ్ ఐషా విషయంలో కూడా జరిగింది. నేను అర్థం చేసుకున్నా దాన్ని, ఇంకేంటి పాయింట్ అని చెప్పి ఏదైనా డిస్కషన్ జరగలేదు, గ్యాప్ అంతే. ఇంకో సైడ్ ఇమాన్యుల్ సంజన సాయి వాళ్ళు, సంజన గారు సాయి అదే ఇమాన్యుల్ భయపడితే ఎందుకు చెప్తాను ఈ పాయింట్ అంటే నామినేషన్ చేస్తాను అది అని చెప్పండి. సాయి అదిలే మాట్లాడే ఏదో చెప్తా ఉంటాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ కామెడీ చేసుకుని బయటికి వెళ్ళిపోతారా, సాయి కామెడీ చేసుకుని బయటికి వెళ్ళిపోతా కానీ ఇన్ని సేఫ్ గేమ్స్ నా వల్ల కాదురా, నేను ఆడలేనురా అంటారు. అది చెప్పినప్పుడు నా బాధగా ఉంటుంది. భయ్యా మీరు ఆడుతున్నారు భయ్యా, మంచి ప్లేయర్ భయ్యా మీరు, కాకపోతే మీరు కొన్ని చేస్తున్నారు, అది మీకు చెప్తున్నా మీకు అర్థం కాలేదు, ఏంటో ఇది ఎడిపోతుంది ఏంటో అర్థం కావట్లేదు నాకు. సాయి సేఫ్ గేమ్స్ ఆడకండి, కావాలంటే సపోర్ట్ చేసుకోండి అది అంటాడు. సంజన గారు నేను మామూలుగా మాట్లాడితేనే నామినేషన్స్లో మాట్లాడుతున్నట్టు ఫీల్ ఉంటుంది, నేను అంత ఫ్రాంక్గా మాట్లాడతాను. సంజన గారు నేను గమనిస్తుంది ఏంటంటే భరణి అని నిలిపాడు, మీరు మొదలెట్టారు సెల్ఫ్ డబ్బాలు. ఇదేంటో మరి హౌస్లో ఒకళ్ళు ఉండాలో ఏంటి, అదే రూల్ పెట్టారు నాకు అర్థం కాలేదు. స్టార్ట్ అయింది 2-3 సార్లు చెప్పుకుంటారు అలాంటివి. నెక్స్ట్ ఇమాన్యుల్ దివ్య కళ్యాణ్ లోపల వాష్రూమ్లో డిస్కషన్ అనమాట. దివ్య నాకు జస్టిఫైడ్ అయ్యింది, నువ్వు ఏదైతే చెప్పావో మీరు ఏదైతే అనుకున్నారో నాకు జస్టిఫైడ్గా అనిపించింది, కానీ తనుజ ఆగిపోయింది. ఎక్కడంటే నువ్వు చేయొచ్చు కదా అన్న పాయింట్ దగ్గర ఆగిపోయింది, దానికి ముందుకు వెళ్ళలేదు అని చెప్పి. నాకు 6 అడిగితే నేను 5 ఇచ్చాను రా. సో 3 పేరు చెప్తే కాదనలేను కదా, అంటే 3 తనుజ పేరు చెప్పారు, నేను కాదనలేను కదా, ఎలా ఇవ్వకుండా ఉంటారని చెప్పి. నెక్స్ట్ పర్సనల్స్ పెడితే బాగోదు, సేఫ్ ఆడిందని ఒకే ఒక రీజన్తో ఏం చేస్తామంటే ఏం చెప్తాం ఆ రీజన్, అందుకని చెప్పి ఆగాను. నెక్స్ట్ నువ్వు చేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చావు అంటే వేరే వాళ్ళ దగ్గర పాయింట్ ఉంది అందుకని ఇచ్చాను, ఇంకేంటి అని చెప్పి మొత్తం మళ్ళీ జస్టిఫికేషన్ చేస్తాడు ఈ పాయింట్ అని చెప్పి. నెక్స్ట్ ఈ రోజు కనుక నేను క్లారిటీ అడిగితే ఏమంటే నువ్వు క్లారిటీ తీసుకోవచ్చు కదా, అంటే ఈ రోజు కనుక నేను క్లారిటీ అడిగితే క్లారిటీ తీసుకొని మళ్ళీ ఆ పాయింట్ పెట్టుకొని చేస్తే బాగుంటుందా అంటాడు. మీరు చేయకూడదు అనుకున్నారు కదా, కళ్యాణ్కి ఇచ్చారు కదా, మరి క్లారిటీ తీసుకోవచ్చు కదా, తర్వాతనే క్లారిటీ తీసుకోవచ్చు కదా, ఎప్పుడైనా ఒకసారి క్లారిటీ తీసుకోవచ్చు కదా, మరి చేద్దాం అనుకున్నారా. సో నాకు ఇక్కడ అర్థమైంది, ఇక్కడ వస్తుంది పాయింట్. అదేంటంటే నాకు నిన్నటి నుండి మాట్లాడాలనిపించలేదు, ఈరోజు నామినేషన్లో అడుగుదాం అనుకున్నాను, ఛాన్స్ రాలేదు అంటాడు. ఇది చూడండి, ఛాన్స్ రాలేదు ఐ మీన్ అది అవసరం లేదు, ఆలోచించింది అందుకే పాయింట్స్ ఉన్నాయి కదా అని ఇచ్చేసా అని చెప్పి. ఆయన ఏమనుకున్నాడంటే ఆయనకి అది పాయింట్ ఉంది. 1-on-1 నామినేషన్స్ వస్తే నాకు అర్థం చెప్తా, 1-on-1 నామినేషన్స్ వస్తే డైరెక్ట్గా తనుజకి ఈ పాయింట్ పెట్టి చేద్దాం అనుకున్నాడు, ఇంకా తప్పదు కాబట్టి. తనకి తప్పించుకునే ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు నేను ఇరుక్కోవాలి ఇలాంటి దాంట్లో అని చెప్పి తను తప్పించుకొని కళ్యాణ్ని ముందు పెట్టాడు. అది నాకు ఛాన్స్ వస్తే చేద్దాం అనుకున్నది, ఇలాంటి నామినేషన్ 1-on-1 నామినేషన్ వస్తే చేద్దాం అనుకున్నాడు. అందుకోసం అనమాట నేను తర్వాత క్లారిఫై చేసుకుంటాను ఇలాంటి విషయాలని. తను చెప్పింది నాకు ఫేర్ అనిపించలేదు అని చెప్పి 1 వీక్ ఆలోచించి అంటే 1 వీక్ ఆలోచించి ఈ పర్సన్ కోసం ఇలాగా 10 మినిట్స్లో చేంజ్ అయిపోతే అరుగురాలు అనిపించింది అంటే ఇంకేం చెప్తాను. 1 వీక్ మొత్తం అనిపించలేదు ఐషా, 10 మినిట్స్లో అనిపించిందా అరుగురాలు అని చెప్పి. ఇప్పటికే క్లారిటీ తీసుకోలేదు నాకు తెలిసి. దివ్య నీకు వ్యాలిడ్ అనిపిస్తుంది అంటే వ్యాలిడ్ కాదులే నాకు అనిపించట్లేదు అంటారు. నెక్స్ట్ ఇమాన్యుల్ బ్యాక్ పిచ్చింగ్ చేశాను అంటే ఆ సీరియల్ యాక్షన్ పేరు పెట్టింది నేను కాబట్టి వాళ్ళు అడిగితే అప్పుడప్పుడు అనిపిస్తుంది అండి అని చెప్తాను, ఇందులో ఏముందని చెప్పి. నెక్స్ట్ అప్పుడప్పుడు అనిపించింది అంటే మాధురి గారు అన్నారంట, నాకు అనిపించిందండి, నాకు వచ్చినప్పుడు నేను చేస్తాననింది, అలా అన్న వ్యక్తి ఇప్పుడు ఆమెతోనే ఉంటుంది అని చెప్పి. సో మాధురి గారు కూడా తనుజ గారిని చేస్తాన్నారంట, వెళ్ళి ఇప్పుడు ఆవిడతోనే కలిసిపోయాను కానీ దివ్య ఎవరికి ఏం వాళ్ళు ఆడుతున్నారా అనగానే ఏమని రోజు వీడికి పడుకునే ముందు చెప్తూనే ఉంటా, అరే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారా అని చెప్పి కళ్యాణి చెప్తానే ఉంటాడంట. ఇవన్నీ వదిలే చూడు, ఈరోజు రమ్య అడిగిన క్వశ్చన్కి ఒక్క దానికి కూడా ఆన్సర్ చెప్పలేదు. ఇది పాయింట్ అంటే పట్టుకున్నాడు. ఇక్కడ కొద్దిగా తనుజ గేమ్ని కొద్దిగా ఎక్స్పోజ్ చేసాడేమో ఇమాన్యుల్ అనిపించింది. అదేంటంటే నేను సేఫ్ గేమ్ ఆడతా, అదే ఆవిడ అడిగిన క్వశ్చన్కి ఏం చెప్పింది ఆన్సర్ డిపెండ్, నేను సేఫ్ గేమ్ ఆడతా, అవును నేను మాస్క్ ఉంది, ఇదేరా డిపెండ్ చేసుకునే విధానం. సో ఇలాగా నువ్వు చేసేది, నువ్వైతే అలా చేస్తావు దివ్య, నువ్వైతే చెప్పవా సమాధానం చెప్పవా అంటాడు. నిన్న అనే పర్సన్ రమ్యని అలాంటి నువ్వు ఎలా డిపెండ్ చేసుకుంటాను అడిగిన తర్వాత నా గేమ్ చూడు, 6 వారాలు చూడు, ఎక్కడ ఇండివిజువల్గా నిలబడ్డా, ఇక్కడ ఇది చేసా అని చెప్పుకోవాలి కదంటే దివ్య అంటది. ఆ తర్వాత అక్కడ చెప్పుకున్నారంట. మరి నామినేషన్స్లో చెప్పుకున్నారా, ఆ నామినేషన్ అయిపోయిన తర్వాత తెలియదు కానీ నామినేషన్స్ అయిపోయిన తర్వాత నుంచి లైవ్ అయితే చూసాను, అప్పుడు దాకా చెప్పుకోలేదు, మనం చూపించలేదు. మరి తర్వాత అక్కడ కూర్చున్నప్పుడు చెప్పిందంటే ఇమాన్యుల్ సీజన్ అయిపోయి చెప్పుకోమని. ఇమాన్యుల్ ఎప్పటికప్పుడు చెప్పారు కదా ఇమాన్యుల్ నామినేషన్స్లో చెప్పాలి అంటావు, నేను నీతో ఉన్నా నామినేషన్స్లోనే చెప్పాలి, ఆ డిఫెన్స్ అన్నది నామినేషన్లోనే రావాలి, తర్వాత నెమ్మదిగా ఆలోచించుకొని చెప్పుకునేది కాదు.
ఆ టికెట్స్ నా దగ్గర ఉన్నాయంటే అది నా అస్త్రం. నన్ను నామినేట్ చేయని పర్సన్కి నేను ఇచ్చుకోవాలి. ఈ థియరీ రాంగ్ థియరీ డెవలప్ చేసుకుని అనిపించింది. అదే నన్ను నామినేట్ చేయడానికి పర్సన్కి ఇవ్వాలి, అది రైటే, దాన్ని ఒప్పుకుంటా. సరే తీసేయండి, అన్న నామినేషన్లోకి రాకూడదు అనుకుంటే తీసేయండి, కానీ ఒకటి ఉంచుకొని తను నామినేషన్ చేస్తే అట్లీస్ట్ బాగుండేది అన్నదే పాయింట్. 2 ఏదో ఒకటి. నేనైతే ఇమాన్యుయల్ ప్లేస్మెంట్ ఓపెన్గా చెప్తున్నా, నేను నామినేషన్లోకి రావడానికి ట్రై చేస్తా, సేవ్ చేసుకోవడానికి ట్రై చేయను. అస్త్రాన్ని నాకు విరుద్ధంగా వాడుకుంటా. అది నా విరుద్ధానికి కాదు, యాక్చువల్గా నా లాభానికి నేను వాడుతున్నా. తెలియట్లేదు, అది లాంగ్ టర్మ్ గోల్, అది షార్ట్ టర్మ్ గోల్ కాదు. నెక్స్ట్ వాడితో గొడవ పడింది సుమనన్నకి పాయింట్ ఏదో అంటారు అబ్బా ఇక్కడ, ఏది ఏదో అంటాడు. అన్న తర్వాత ఏమంటాడంటే, నేను ఎందుకు గొడవ పడాలి ఆవిడతో, ఎవరితో అయినా సరే ఈ విషయం మీద సేఫ్గా ఇలా కూర్చొని. అంటే ఇప్పుడు గుర్తొచ్చింది, కళ్యాణ్ వచ్చిన తర్వాత నామినేషన్ చేశాడు సంజన గారిని. నామినేషన్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు నేను అక్కడ ఎందుకు గొడవ పడాలి కళ్యాణ్తో, నాకు తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ తనుజని చేయలేదని చెప్పి నేను సేఫ్గా ఇలా కూర్చొని నీతో తర్వాత చెప్తారని చెప్పి చిన్న సైగ చేసేసి అని బెడ్లోకి వెళ్ళిన తర్వాత దుప్పటి వేసుకొని మాట్లాడచ్చు కదా వాడితో అని చెప్పి చెప్తాడు. ఇది నాకు కావాల్సిన పాయింట్. బెడ్ మీదకి వెళ్ళిపోయి దుప్పట ముసుగేసుకొని మాట్లాడచ్చు కదా, రాత్రిపూట జరుగుతుంది అదే హౌస్లో. నాకు ఎంతమంది ఎక్స్ కంటెస్టెంట్ కూడా చెప్పి, నేను ఇందాక రివ్యూలో కూడా చెప్పానా, ఈ రాత్రిపూట మాట్లాడుకున్నాం మనకు రాని మాటలు ఏంటంటే, వీళ్ళు మైకులు తీసేసి దూరంగా పెట్టి దుప్పట్లో ముసుగేసుకొని చక్కగా కమ్యూనికేట్ చేసుకున్నారు స్లోగా. దీనివల్ల గేమ్ అంతా మారిపోతుంది. రే తనుజాకి హైప్రాజన్ ఇచ్చిన దాని ప్రకారం గట్టిగా ఉంటుంటుంది అంటే అవునన్న అనిపిస్తుంది. అన్న నాకు వీడియో వేశారన్న తనుజ మీద, సో నాకేం తప్పకొట్టిద్దాం, తనుజ దూరంగా ఉంటాం బెస్ట్, ఏం సజెస్ట్ చేస్తామన్న. ఇలాగా ఇది సీజన్ 7లోనూ జరిగింది, సీజన్ 8లోనూ జరిగింది, సీజన్ 9లోనూ జరుగుతుంది. సీజన్ 7లో ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం గట్టిగా మాట్లాడుకుంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్స్ కూడా వచ్చేవి, మైక్ వేసుకొని మాట్లాడాను. అప్పుడు చూస్తే వాళ్ళు దుప్పటి కప్పుకొని ఉండేవాళ్ళు, వాళ్ళ పేర్లు అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు. సీజన్ 8లో చెప్పారు, సీజన్ 9లో ఇది జరుగుతుంది. దుప్పట ముసుగేసుకొని మాట్లాడుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు అడగడం నేను అందరి ముందు అని చెప్పి ఓపెన్ అయిపోయాడు. వాడితో అందరి ముందు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు కదా దివ్య అంటాడు. దాని తర్వాత ఇంకోసారి సంజన గారు, సాయి, గౌరవ్, నిఖిల్ వీళ్ళు కూర్చుంటారన్నమాట. నేను బాగా చేశాను నామినేషన్, అదే నేను చేసిన దాని వల్ల పోయాడు కాదు, అమ్మాయిల వల్ల పోయాడు, భరణి గారు అమ్మాయిల వల్ల పోయాడు, బయట ఎవరు పట్టించుకోరు ఈ బంధనాలు, ఓన్లీ ఇక్కడ వరకు ఇదంతా అని చెప్పి చెప్తుంటారు అనమాట. చేసిందంతా చేసేసి నెంబర్ 1 అంటది. అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నెంబర్ 1 అంటారు, ఈ దగ్గరికి వెళ్ళి ఇలా వస్తుంది ఫుల్ చార్జ్, తర్వాత నువ్వే నెంబర్ 1 అని చెప్తుంది. ఏం చెప్తారన్నమాట ఆవిడ కోసం. టైర్డ్ అయిపోతున్నాం ఇవన్నీ ఇనేసి అని చెప్పి వైల్డ్ కార్డ్ దగ్గర కూర్చొని సంజన గారు రోజు ఇదే పనిలా అనిపిస్తుంది నాకు. ఏదో ఒకటి అయితే ఆవిడ గురించి చెప్పుకోవటం, లేదంటే పక్కన ఎక్కియటం అన్నట్టే ఉంటుంది. వాళ్ళు ఎక్కించుకుంటున్నారు, వాళ్ళకి ఎక్కుతుంది. సో అది గేమ్ ప్లాన్ అయితే కనుక ఆవిడ వర్కౌట్ అవుతుంది. కొంచెం నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళ కోసం. నెక్స్ట్ ఇమాన్యుయల్ కదా అయిన తర్వాత వాష్రూమ్ చూపిస్తారు. రేపల్లి సారీ చెప్తారా నేను తనుజాకి, నాకు తెలుసు ఇది ఎక్కడ వదిలేయాలి అక్కడ వదిలేసుకుంటూ వెళ్ళిపోతా, రేపు ఎలా ఉంటుందో చూడు, నువ్వే చూడు, దాని తర్వాత నేను సారీ చెప్పిన ఎలా ఉంటుందో చూడు. ఇది ఇక్కడ ఎవరికి పర్సనల్ ఉండవు కదా దివ్య, పర్సనల్స్ ఏమంటే పాయింట్స్ అంతే, పాయింట్స్ ఇచ్చామా అని చెప్పంటే దివ్య తన టికెట్స్ వీళ్ళకి ఇచ్చారనే పాయింట్ దగ్గర ఆగిపోయింది. ఎందుకు నీ దగ్గర పెట్టుకుని నువ్వే నామినేట్ చేయొచ్చు కదా, ఎందుకు ఇచ్చారని దగ్గర ఆగిపోయింది. అనగానే ఇమాన్యుయల్ ఏం చేయను, ఏమంటారు, తనకి ఇచ్చి తనకి గోపోతే బాగోదు, తనకిచ్చి తనకు గోపోతే బాగోదు, సో నాకు అది ప్యూర్లీ సేఫ్ గేమ్ అనిపించింది అన్నట్టు చెప్తారన్నమాట. అలాగే మార్చుకుంటే తను అని చెప్పి. నెక్స్ట్ నేనైతే వ్యక్తిని టార్గెట్గా నేనైతే మాత్రం ఒక వ్యక్తి నన్ను కనుక టార్గెట్గా పెట్టుకుంటే నేను మాత్రం వాళ్ళతో మాట్లాడే క్యారెక్టర్ కాదు, ఆ పర్సన్ కాదు, అంటే వాళ్ళని నేను కూడా టార్గెట్గానే పెట్టుకుంటాను. నన్ను నుంచి ఒక టార్గెట్ అన్నావంటే నేను కూడా టార్గెట్గా పెట్టుకుంటానని చెప్పి. అంతేగాని వాళ్ళతో కలిసిపోను, నువ్వైతే ఏం చేస్తావు అంటే నేను కూడా అంతే అంటారు. టకాటక్ చెప్తాను, నేను కూడా టార్గెట్గానే పెట్టుకున్నాను. టకాటక్ నువ్వదే నిన్ను చెప్పిన తర్వాత నేను కూడా ఒక టార్గెట్గానే పెట్టుకోకుండా ఉండను. మంచి అనిపించుకోవాల్సిన అవసరం అస్సలు లేదంటాడు. సో ఇది తనుజ గారు అలా టార్గెట్ పెట్టుకోకుండా కలిసిపోయారు అన్నది వీళ్ళ బాధ. తనుజ గారు ఎందుకు కలిసిపోయారు అంటే వారం రోజులు జరిగింది కదా, మధ్యలో ఆవిడ ఏడుస్తున్నప్పుడు కూడా పాయింట్స్ హైలైట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఈ మండే నామినేషన్లో ఆవిడ ఐషాన్ నామినేట్ చేసి దుమ్ము దులుపుతారనుకున్నా, బట్ ఆవిడ కలిసిపోయారు. భయపడ్డారా అంటే నాకు మాత్రం స్టిల్ అనిపిస్తుంది భయపడి ఉంటారు, సేఫ్ గేమ్ ఆడారని అనిపిస్తుంది. వీళ్ళు ఈ పాయింట్లో రాంగ్ అని నేను అన్నాను, సేఫ్ గేమ్ ఆడుతున్నారని అనిపిస్తుంది. సేఫ్ గేమ్ పెట్టి నామినేషన్ చేద్దాం అనుకున్నారా ఏంటన్న దగ్గర వీళ్ళు బాండింగ్స్ వీళ్ళు చెక్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ బుర్ర హీట్ ఎక్కిపోతుంది ఈ నామినేషన్స్ వల్ల, ఇటీవల నేను సరిగ్గా కామెడీ చేయలేకపోతున్నాను, ఫోకస్ చేయలేకపోతున్నాను అంటూ ఉంటాడు. నెక్స్ట్ రీతు, తనుజ అండ్ మాధురి గారు వాళ్ళు ఇంకోసారి కూర్చుంటారు కదా, అదే ఇది అవసరం లేదు. రీతు కోసం చెప్పుకుంటుంది, నేను నా గేమ్ పక్కన పెట్టేసి నేను ఎక్కడున్నాను, సో చేసేవన్నీ చేసేసి అంటే
ఆ కన్ఫెషన్ రూమ్లో ప్లే చేసిన వీడియోల కోసం టాపిక్ వచ్చింది అనమాట. మాధురి గారు ఏమంటారంటే తను చెప్పినప్పుడంట తను అంటే రమ్యాలకు చెప్పిందంట, నేను చెప్పినప్పుడు అవునా తను రియల్గా లేదా అని చెప్పి పవన్ ఎయిట్ చేశాడు అని మాకు చెప్పింది అని చెప్తారు. రీతు అలా ఏం లేదు, తను అడుగుతాడు తను జెన్యున్గా ఉందా లేదా అని చెప్పి, లేదా నా సైడ్ నుంచి మొత్తం జెన్యున్గానే ఉంది అని చెప్పి చెప్పుకున్నాడు. ఈవిడేమో నువ్వు లవ్ అట్టానికి ఇక్కడికి వచ్చావు అంది, అంతే నాకు 2 వీడియోలు వేసి చూపించారు మొత్తం చూశానని చెప్తారు. అవునా మరి మాత్రం పవన్ ఎయిట్ చేయడని చెప్తా అంటే పవన్ వస్తాడు వచ్చి జెన్యున్గా చూపించానా బయటికి అలా రాలేదా, నేను జెన్యున్గా చూపించింది బయటికి రాలేదా అని చెప్పి నేను అడిగాను, అంతే తప్పితే ఇంకోలా కాదని చెప్పి తన జస్టిఫికేషన్ తను ఇచ్చుకుంటాడు. నెక్స్ట్ సాయి ఇక్కడ క్లీన్ చేసుకుంటే బిగ్ బాస్తో మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడు ఏం మాట్లాడు నాకు అర్థం కానీ అప్పుడు నేను చాలా కంటెంట్ అయిపోతుందని స్కిప్ చేసేస్తున్నా. మేము ఆడటానికి వచ్చాం బిగ్ బాస్, పవర్స్ మిస్యూజ్ చేయడానికి రాలేదు బిగ్ బాస్, మాకు న్యాయం అనిపించింది మాట్లాడతాము, జనాలు చూస్తున్నారు బిగ్ బాస్ అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఇమాన్యుల్ ఇవ్వలేదనో ఇచ్చాడనో ఏదో ఒకటి అంటే ఇమాన్యుల్ ఇచ్చాడు కానీ కళ్యాణ్ సరిగ్గా వాడుకోలేదు ఏంటని. కళ్యాణ్ అతని మధ్యలో వచ్చి నువ్వేంటి మాట్లాడుతావు నాకు అన్ని వినిపిస్తున్నాయి అంటాడు. అంటే కెమెరాతో మాట్లాడుకున్నట్టు ఓకే ఓకే అనుకుంటారు. నెక్స్ట్ వాష్రూమ్ తనుజ అండ్ ఐషా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇది మేజర్ డిస్కషన్ అగైన్. నువ్వు నన్ను టార్గెట్ చేసావని నామినేట్ చేసావని చెప్పి నేను తిరిగి చేయలేను కదా, తిరిగి చేస్తే అది గేమ్ అవ్వదు కదా పద్దాకా అంటారు. ఎందుకు అవ్వదు, చాలా వరకు చేసుకుంటారు కదా ఇలా జనరల్గా. ఇమీడియట్గా చేయకూడదు. వారం రోజులు అయింది, ఆవిడ మీకు కొన్ని పాయింట్స్ చెప్పారు, ఆ పాయింట్స్ అన్నీ ఆవిడ కాంట్రడిక్ట్ చేసుకుంది. యాక్చువల్గా రీతు కన్నా పేలాల్సిన నామినేషన్ మీదే. నువ్వు నన్ను ఇది అన్నావు నువ్వు అది చేసావు, నువ్వు నన్ను ఇది అన్నావు నువ్వు అది చేసావు, నన్ను ఇది అన్నావు అది చేసావు అని చెప్పి మీరు పెట్టాల్సిన పాయింట్లు అవన్నీ. ఆశ ఏమంటుందంటే ఇంకొక క్లారిటీ నీకు చెప్తాను అని చెప్పి చెప్తారు. ఏంటంటే నేను ఏదైతే చెప్పానో నీకు అరుస్తున్నావని ఏడుస్తున్నావని అంతా లాస్ట్ వీక్లో ఇది ఏది నాకు కనిపించలేదు, చేస్తున్నట్టు నాకు కనిపించలేదు. సో నాన్న అని చెప్పి తిరగటం లేదు. సో నేను పెట్టిన ప్రతి పాయింట్స్ నేను చూస్తున్నాను నీ మీద, నా ఒపీనియన్ మారుతుంది, అందుకే నామినేట్ చేయలేదు, ఇంకేం లేదు అంటారు. వీళ్ళ మధ్యలో ఆ చివరిలో డీల్ జరిగిందబ్బా కిరీటం మీద, నీ పవర్ నేను తీసుకోకుండా ఉండాలంటే నువ్వు నేను టార్గెట్ చేయకు నేను చెప్పి ఏదో చేసుకుని ఉంటారు, మనం చూపిలేదు. వీళ్ళు ఏంటంటే రెడీ అవుతా మైకిల్ లేకుండా ఏదో మాట్లాడుకుని ఉంటారు తనుజ గారు ఐషా గారు. సో అందుకోసం చెప్పి ఆవిడ కెలకదు ఇంక ఈవిడ కెలకదు అన్నట్టు డీల్ ఏదో జరిగింది నాకు తెలిసి అక్కడ. నెక్స్ట్ ఇమాన్యుల్ మరీ నిఖిల్కి అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సాయి కళ్యాణ్ ఇద్దరు కూర్చుంటారు. సాయి అదే మోసగాళ్ళలాగా వాళ్ళు మోసం చేస్తున్న వాళ్ళని మీరు శిక్షించకుండా వదిలేస్తే అది వైరస్లా పాకిపోద్దని చెప్పి ఏదో కెమిస్ట్రీ చెప్తూ ఉంటాడు. ఎవరు డిమాండ్ వాళ్ళని నామినేట్ చేయనందుకు అనమాట ఇది, దానికి దీనికి సంబంధం లేదు భయ్యా అని చెప్పి ఏదో చెప్పుకుంటాడు. అదే డిస్కషన్, దీన్ని స్కిప్ చేస్తాను. నెక్స్ట్ ఇమాన్యుల్ మాధురి సంజన వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకుంటారు అనమాట. ఇమాన్యుల్ చెప్తాడు నాకెవరు నుంచోలేదండి, మా ఫ్రెండ్స్ ఎవరు నుంచోలేదు, నాకు ఒక సంజన గారు నుంచారు, కొన్ని టాస్కులు చెప్తాడు. మ్యూజిక్ రెయిన్ డ్యాన్స్ టాస్క్ ఇవన్నీ సంజన గారు నుంచున్నారు, నాకు ఇంకెవరు నుంచోలేదు. నెక్స్ట్ ఏమంటారంటే మాధురి గారు ఎవరో ఒకళ్ళు ఉండాలి ఇక్కడ, లేకపోతే కష్టమే, 2 రోజులకి నాకు ఫీల్ వచ్చేసిందంటే సంజన గారు అనిపించిందా ఇదే కావాలి మాకు కూడా భలే ఉందా అని చెప్పి. ఇంకోటి చెప్తాడు. ఏం చెప్తాడంటే నేను ఒక సంచాలకుగా టాస్క్ చేశాను, అందులో నాకు తప్పు అయిపోయింది, బెలూన్ రూదే టాస్క్, దానికి వీకెండ్లో నాగార్జున అడిగితే ఎస్ఆర్ తప్పని ఒప్పుకున్నాను, కావాలంటే నేను దాన్ని డిఫెండ్ చేసుకోగలను, నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి, కాకపోతే దానికంటే ముందు ఈ అమ్మాయి నాకు అసలు స్టాండే తీసుకోలేదు అన్నట్టు మాట్లాడింది, నాకు అక్కడ అసలు మైండ్ పోయింది, నేను అక్కడే డైవర్ట్ అయిపోయాను, అక్కడి నుంచి నేను అసలు అలా లేను ఇంకా అన్నట్టు చెప్తారు. నిజంగా అంత సీరియస్గా తీసుకున్నాడు, ఆ గోల్డెన్ స్టార్ పెట్టుకుంటాను నన్ను సపోర్ట్ చేయలేదని చెప్పిన దానికి అంత సీరియస్గా తీసుకుని నాకు ఇప్పటికీ అర్థం కాల ఏంట్రా ఇదని. నెక్స్ట్ మాధురి అని తనుజ గారు చెప్తారు, మాట్లాడుకుంటుంటారు. కళ్యాణ్ అనగా నేను షాక్ అయ్యానంటారు మాధురి గారు. ఎందుకు రీజన్ ఏంటంటే సేఫ్ గేమ్ ఆడుతున్నావు ఐషాతో, అది ఐషా రీజన్ ఏదైతే ఉందో అదే అంట, ఇంకొన్ని పర్సనల్ రీజన్స్ ఉన్నాయని చెప్పాడు. ఇమ్ము కూడా షాక్ అయ్యాడంట ఇలా అనగానే తను నామినేట్ చేస్తా అన్నప్పుడు ఏంటి వాడి పాయింట్స్ అని చెప్పి. నాకే అనిపించింది కాబట్టి ఇమ్మికి కూడా అనిపిస్తుంది కదా, ఇమాన్యుల్కి కూడా అనిపిస్తుంది కదా, దానికి నువ్వు ఇమాన్యుల్ని దూరంగా అంటే ఇమాన్యుల్ని మీరు అర్థం చేసుకోవాలి కదా నువ్వు అని చెప్పి చెప్తారన్నమాట. ఈ పాయింట్ కరెక్ట్గా చెప్పారు. కళ్యాణ్ అలా చెప్పినప్పుడు నేను షాక్ అయినప్పుడు ఇమాన్యుల్ షాక్ అవుతాడు. సో ఇమాన్యుల్ వినాలనుకుంటాడు కదా ఏం పాయింట్స్ చెప్తాడు ఏంటని. సో ఇమాన్యుల్ తప్పేముంది అన్నట్టు చెప్తారు. తనుజ గారు ఏమంటారంటే నాకేం అర్థమైందంటే మాధురి గారు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి స్ట్రాంగ్గా మాట్లాడితే నేను చెప్తే నువ్వు వాళ్ళనే కరెక్ట్ అనుకుంటావు అనగానే మాధురి గారు అలా కాదమ్మా, నేను ఇమాన్యుల్కి ఏం చెప్పానంటే ఎలిమినేషన్ కాదు, మన అనుకున్న వాళ్ళకి చెప్పాలంటే దగ్గర తీసుకొని చెప్పాలి. సేమ్ నేను కళ్యాణ్కి కూడా ఇలానే చెప్పా, మీరు దానికి నామినేషన్కి ఎలా వెళ్తారో అది కూర్చోబెట్టుకొని చెప్పుకోవాల్సిన విషయం కదా, మన అనుకున్న దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పుకోవాలి కదా అని చెప్పి. కళ్యాణ్ నామినేషన్ ఎందుకు చేద్దాం అనుకున్నాడంటే మేబీ వీళ్ళ రమ్య వాళ్ళ వీడియో వల్ల చేద్దాం అనుకున్నాడు. ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తారండి, ఇక్కడ వస్తుంది కొద్దిగా. నెక్స్ట్ పవన్ బాగా పర్ఫామ్ చేయని చెప్పి రీతుకి చెప్తా ఉంటాడు. రీతు అంటది ఓకే అమ్మ అన్నిసార్లు చెప్పగానే లేచి వెళ్ళిపోతాడు. మరి అమ్మ అన్నందుకు లేచి వెళ్ళిపోయాడా, బొమ్మ లేచి టక్క లేచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడా మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. అది మారదు, అది జరిగిద్ది అలాగే, ఇంకా దాన్ని కంటిన్యూ చేసుకోవటం. నెక్స్ట్ కళ్యాణ్ మాధురి గారితో కూర్చుంటారు.
ఇక్కడ సంజన గారి కోసం చెప్తారు. మీరు ఏదైతే జెన్యున్ అనుకుంటున్నారో అది జెన్యున్ కాదంటే మాధురి గారు, సంజన గారు అంటే ఎస్ అంటాడు అనమాట. పప్పు పోపు కోసం చెప్తాడనమాట. ఆవిడ చాలా స్ట్రాంగ్గా నుంచున్నారు, మొహం మీద చెప్పారు, జెన్యున్గా చేశారు, అన్నీ చెప్పారు, కానీ ఇక్కడ ఏదో తేడా ఉంది, ఇప్పుడు ఏదో తేడా ఉంది, మారిపోయారు, నేను ఎన్ని మైలు అన్న కూడా చెప్తా ఉన్నానని చెప్తారు. దాని తర్వాత మాధురి గారు తనుజాని ఎందుకు నామినేట్ చేద్దాం అనుకున్నావు అని అడుగుతారు. కళ్యాణ్ సుమనన్న నామినేషన్ ఏదైతే ఉందో ఆ వారం నాకు ఎంతో సేఫ్ అనిపించింది, అది అందరికీ తెలుసు, కానీ ఇమ్మాన్యుల్ అడగలేదు, బర్నీ గారు అడగలేదు, ఎవరు అడగలేదు, కానీ నేను అడిగావా మరి ఏమన్నారు అంటే సేఫ్ ఏం కాదే, సేఫ్ అని ఎందుకు అనుకుంటావు, నా సైడ్ నుంచి సేఫ్ లేదు, సేఫ్ ఏం కాదు అంటే అన్న లాస్ట్ వీక్ నువ్వు అంత అఫెండ్ అయ్యావు, నువ్వు అలా ఉండటం చూసి నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి, నాకు జాలి వేసి నేను వచ్చి కన్ఫెషన్ రూమ్కి తీసుకెళ్ళి నీకు చాలా విషయాలు చూపించారు కదా, అవన్నీ ఎటు వెళ్ళిపోయినాయి అంటే ఈ బర్నీ గారు దివ్య గొడవలు ఇవన్నమాట. సో వాళ్ళందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే బర్నీకో దివ్యకో పడింది నామినేషన్ అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ తను వేయకపోవడంతో డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళకి ఏంటంటే ఈవిడ బ్యాడ్ అయ్యేది యాక్చువల్గా చెప్పాలంటే. కన్ఫెషన్ రూమ్లో వీడియోస్ని వీళ్ళు ఏమనుకున్నారంటే బర్నీ దివ్య వెనకాల మాట్లాడుకున్న మాటలు ఏమైనా వేసారేమో అనుకున్నారు, కానీ కెప్టెన్సీ టాస్క్ కోసం ఆ టైంలో వేసారని నాకు తెలియదు, ఆవిడ ఇంకా బయటపడలేదు ఇవన్నీ. సో నామినేషన్ చేసి కళ్యాణ్ ఈరోజు ఆ పాయింట్ చెప్పుంటే కన్ఫెషన్ రూమ్లో ఏం వీడియో వేశారు తెలుసా, నువ్వు డెమోన్ కలిసి చీట్ చేసిన వీడియో వేశారు అనగానే బొమ్మ బదిలై అంటే ఎలా వచ్చేది, వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకునే వాళ్ళు, నిజంగా చీట్ చేశారు లేదా, చాలా విషయాలు వచ్చేవి. నెక్స్ట్ 6వ వారంలో సేఫ్ నామినేషన్ వేసావంటే అవన్నీ క్లారిఫై అయిపోయినాయి. అంటే బర్నీ గారు కూర్చొని క్లారిఫై చేస్తారు కదా, ఈ చిన్న ఈ టెనెన్స్ దాంట్లో డేంజర్ దాంట్లో కూర్చొని దివ్య ఇదమ్మా అని చెప్పి చెప్తారు కదా. సో క్లారిఫై అయిపోయినాయి, ఆ మూమెంట్లోనే ఫిక్స్ అయిపోయినాయి అని చెప్పిందని చెప్తారు. అలాగే కొన్ని సిచ్యువేషన్స్లో తను అలా కాదు, ముందు వారం అంతా ఒకలా ఉన్నారు, కానీ తర్వాత మారిపోయారు, మొత్తం మారిపోయింది, ఏం జరుగుతుంది ఏంటో నాకే అర్థం కాలేదు, నాకే కాన్ఫ్లిక్ట్ వచ్చి నేను ఉండిపోయాను అంటే ముందు చెప్పిన ఒకలా చెప్పారు, దాని తర్వాత ఆవిడ కాన్ఫ్లిక్ట్ చేసుకున్నారని చెప్పి చెప్తాడు, కానీ ఏంటి అన్న చెప్పడాయి. అలాగే కొన్ని ఏదైతే నచ్చలేదో నాకు చెప్పారో అంటే నాతో మాట్లాడలేదు జరుగుతున్నాయో మోర్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది అని చెప్తాడు. అదే ఇవే. దాని తర్వాత పర్సనల్ పాయింట్ చెప్పింది ఇది, ఎవరో చెప్పిన పాయింట్కి నమ్మి నేను మారాను అనుకోవడం తప్పు. సో ఈ రమ్య వల్ల ఎవరో చెప్పింది నా మారిపోయానని చెప్పి దూరంగా ఉంటున్నాను అనుకోవడం తప్పు, ఇది నా పర్సనల్ పాయింట్, ఇది చెప్దాం అనుకున్నానని చెప్పి ఇవన్నీ చెప్తాడు. మొన్న 2 వీక్స్ బ్యాక్కి ఈ రోజుకి నేను ఫ్రెండ్గానే చూశాను, వెల్ విషర్గానే చూస్తూ ఉంటాను, నెక్స్ట్ వీక్ అయినా సరే నేను నామినేషన్ చేసినా కూడా ఇలాగే ఉంటాను, క్లియర్ కట్గా ఫిక్స్ అయిపోయాను అని చెప్తారనమాట. ఐషాకి కావాల్సిన జస్టిఫికేషన్ అంటే ఐషాని చేద్దాం అనుకున్నాడు, దివ్య సరిగ్గా చేయలేదు, దాని తర్వాత రీతు వచ్చి మొత్తం చెప్పేసింది, జస్టిఫికేషన్ వచ్చేసింది. నేను అప్పటికి ఇమ్మాన్యుల్ నన్ను అడిగాను చైనా అంటే ఐషాని వద్దు అన్నాడు అని చెప్పి. మీరు సైకిల్ చేసుకోవటం ఏంటో, బిగ్ బాస్ సైలెంట్గా ఉండటం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నెక్స్ట్ మాధురి గారు సంజనాని చేయకుండా మరి రమ్యాని చేయొచ్చు కదా అని చెప్పి ఇక్కడ ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు చేయలేదు రమ్య అని. ఎందుకంటే రమ్య నిన్న అంది, నీకు వీడియో కూడా చూపించారు, హౌస్ మొత్తం తెలిసింది, ఎందుకు చేయలేదు అంటే పాయింట్స్ ఉన్నాయి కదా, మరి రమ్య మీద ఎందుకు చేయలేదంటే కళ్యాణ్ ఏమంటే కళ్యాణ్ అవతల వాళ్ళు తప్పు చేశారు కదా అని చెప్పి అవే మాటలని చెప్పి ఇంకొక పర్సన్ని బ్యాడ్ చేసే టైప్ కాదు నేనని. కంప్లీట్లీ రాంగ్. అది కిలుక్కొని సాగదీస్తే తనకి బ్యాడ్ అయిపోతుంది. ఇది చాలామందికి ఎపిసోడ్ వీళ్ళు ఉన్న క్వశ్చన్, ఎందుకు చేయలేదని చెప్పి. తను కిలుక్కొని సాగదీస్తే నాకే బ్యాడ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఆడియన్స్ కూడా ఇది కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా రైస్ చేసింది, 50% 50-50గా ఉంది కాబట్టి నేను దాన్ని పెడితే నాకేది నెగిటివ్ అయితేమో ఎందుకు రిస్క్ చేయటం అని చెప్పి చేయలే. సింపుల్ పాయింట్. రమ్యకి కానీ మాధురి గారికి కానీ ఇద్దరికి చేయాల, ఎవరికి చేయాల. సో అదనమాట ఆన్సర్ ఎవరికైనా ఉంటే. ఇక్కడ నేను బ్యాడ్ అయిపోతాను అవన్నీ నా దృష్టిలో లేదు, ఇవన్నీ సొల్లు అంటే డిస్కార్డ్ చేయొచ్చు మన ఈ మాటలన్నీ. నెక్స్ట్ మాధురి గారు సంజన పాయింట్స్ మరి అంత వ్యాలిడ్గా ఏం లేవు కదా, ఆవిడ ఎలిమినేట్ చేసి అంత వ్యాలిడ్గా ఉన్నాయంటే కళ్యాణ్ నా దగ్గర ముగ్గురే ఉన్నారండి స్ట్రైట్గా, అదే తనూజ, ఐషా, నెక్స్ట్ సంజన గారు. రమ్య అవుట్ ఆఫ్ ద బాక్స్, అసలు రమ్య కోసం ఆలోచించలేదంట. ఎందుకు చించలేదు అంటే మెయిన్ రీజన్ అదే అనమాట, లోపల మాట్లాడుకున్న మాటలు 50-50గా కన్వర్ట్ అయినాయి కాబట్టి ఆయన రిస్క్ చేసుకోదలుచుకోలేదు. దట్టు కొంచెం రమ్య గట్టిగానే మాట్లాడిద్దని అర్థమైంది, గట్టిగానే ఆ విషయాలు పెడతాదని అర్థమైంది, అందుకోసం అని చెప్పి పెట్టలేదు. నెక్స్ట్ కొన్ని స్కిప్ చేద్దాం. నెక్స్ట్ నిఖిల్ మాట్లాడతాడు, పవర్స్ కోసం మాట్లాడతాడు అనమాట. సాయి ఏమైనా తప్పు చేశాడేమో అని అంటాడు. ఏంటి అంటే ఇది కూడా నేను చాలా వరకు చూడలేదు, సగం స్కిప్ చేసి చూశాను. ఏమంటాడంటే అది వాడుకోవాల్సింది వాడుకోకుండా, అంటే నామినేషన్ ఇమ్యూనిటీ పవర్ ఇస్తారు కదా, అది వాడుకోవాల్సింది వాడుకోకుండా ఉన్నాడు, దానివల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ రిస్క్లో పెట్టాడు అనిపించింది సాయి హిమ్సెల్ఫ్. అంటే అది ఎట్టా వెళ్తా తెలియదు బయటికి, మనం ఇప్పుడే కదా వచ్చాం, మనకు ఓట్లు పడతాయో తెలియదు అంటే ఇక్కడ ఉంటే 2 సీన్లు ఉంటాయని చెప్తారు, 2 సినారీలు ఉంటాయి. సో ఇప్పుడైతే మంచిది కొత్తగా వచ్చారని చెప్పి సూపర్ ఎక్సైట్మెంట్లో ఓట్లు వేయచ్చు. లేదంటే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఏం అర్థం కావట్లేదు వీళ్ళు ఏంట్రా బాబు కొత్తగా వచ్చారని చెప్పి తొందరగా మనల్ని జడ్జి చేసి బయటికి పంపించేయచ్చు. రిస్క్ అయితే తీసుకున్నాడు అనుకుంటారు, నాకైతే అనిపించింది రిస్క్ తీసుకున్నాడేమో సాయి అని చెప్పి. సాయి సేవ్ చేసుకున్నట్టు తను బాగుండేదేమో, బట్ రిస్క్ అయితే తీసుకున్నాడు. నెక్స్ట్
మాధురి గారు కళ్యాణ్ అండ్ సుమంత మాట్లాడుతూ ఉంటారు. సంజన గారంట ఎవరికాళ్ళు ఉన్నారు, భరణి గారు ఫ్యామిలీ ఇమ్మాయిల్ అందరితో తిరుగుతాడు, తనుజ రీతు పవన్ వాళ్ళు తిరుగుతారు, నేను ఒంటరి అయిపోయానని చెప్పి మాధురి గారితో చెప్పుకొని బాధపడుతూ ఉండేవాళ్ళంట. అందుకని వాళ్ళు జత కలిసిందనంటే ఏదో చెప్తూ ఉంటారు. ఇది పార్ట్ 2. నెక్స్ట్ ఇంకా పార్ట్ 3 ఉంది. మెయిన్ అదే నాకు తెలిసి, ఎందుకంటే తనుజ గారి కళ్యాణ్ మధ్యలో ఏం జరిగింది, వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసిపోయారా లేదా ఇంకా నేను చూడలేదు. ఒక 1 hour పైనే ఉంది, అది చూస్తా. దాని తర్వాత ఇమ్మాన్యుల్ ఏదో కామెడీ సెషన్ ఏదో నడిచింది, పైన చూసుకుంటూ వెళ్ళాను అనమాట. సో ఇది ఉంది. నాకెందుకో కొద్దిగా తల ఇసురుతుంది, అంటే కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. సరే, మీరైతే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, 35, 36, 37 వేలు వ్యూస్ వస్తున్నాయి, కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ఇట్స్ ఓకే, బ్యాడ్గా ఫీల్ అవుతున్నాను కానీ చెప్పలేకపోతున్నా. చూస్తా, ఒకవేళ ఒక తల ఎదురుగా లేకపోతే, డిమ్గా లేకపోతే థర్డ్ పార్ట్ కూడా వచ్చేస్తుంది ఇంకో 1-2 hours. అదర్వైజ్ మాత్రం ఒక మధ్యాహ్నానికి పెడతారు. ఓకేనా? చలో, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్. పైగా మాకు హాలిడే ఈరోజు.